సినిమా ఇండస్ట్రీలో వివాదాలు షరామామూలే. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవటం అంత ఈజీ కాదు. జనాన్ని భయపెట్టాలని ఓ సినిమా తీసిన డైరెక్టర్నే తెలుగు ఇండస్ట్రీ భయపెడుతోంది. అతను ఎవరో, అతన్ని భయపెడుతున్న ఆ బూచోడెవరో అతన్ని అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు సాక్షి స్టూడియో సార్. సో ఇది అంటే ఏ సినిమా డైరెక్టర్ నేను అడగకున్న ప్రశ్నే ఫస్ట్ అడుగుతున్నాను. మేము మీ పేరు చెప్పండి సార్. నా పేరు రేవణ్ యాదవ్ అండి. నేను బూచో డైరెక్టర్ని. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే మీ పేరేంటి అని మాకు సినిమా కార్డ్స్ మీద తెలుస్తుంది, కానీ మీరు ఈ మధ్య కాలంలో ప్రమోషన్లో ఎక్కడ ఏ ఛానల్లో కనబడలేదు. సో అందుకే అడగాల్సి వస్తుంది. అదే అండి, నేను ఆ ఉద్దేశం మీద మీ లైవ్కి రావడం జరిగిందండి. నేను ఈ సినిమాని బాగా కష్టపడి రకరకాలుగా చాలా ఇబ్బందులు పడి సినిమా ఫినిష్ చేశాం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది కూడా శివాజీ గారు, బెక్కం వేణుగోపాల్, గోపి ఈ సినిమా చేయమని. ప్రొడ్యూసర్ రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళకు మనీ ఇచ్చారు. వీళ్ళతో కలిసి సినిమా చేసాం. ఛాన్స్ ఇచ్చింది శివాజీ గారే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ విషయంలో నన్ను కొంచెం పక్క పెట్టారండి. నేను ఈ సినిమా తీసాను, జనాలకు తెలియాలి కదండి నేను ఎవరంటారు, అంటే ఎవరు బాధ పెడుతున్నారు మిమ్మల్ని? అంటే ప్రమోషన్ సైడ్ నన్ను శివాజీ గారు ఇగ్నోర్ చేశారని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే డైరెక్టర్ని బ్లేమ్ చేస్తారు. హిట్ అయిన తర్వాత కూడా నేను మార్కెట్లోకి రాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని పెద్ద పెద్ద డైరెక్టర్లు, దార్స్ నారాయణరావు దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్లు అందరూ డైరెక్టరే ఫస్ట్ అని పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్తుంటారు. మరి డైరెక్టర్ కాదు నేనే ఫస్ట్ అని అంత కాదండి, అలా అనకుండానే ఇంకో రకంగా సైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ప్రోగ్రామ్ అంటే రేపు ఉంటుందని ప్రోగ్రామ్ చెప్తారు, క్యాన్సిల్ చేస్తారు. నేను దానికోసం వెయిట్ చేస్తుంటాను స్టూడియో దగ్గర. లేట్ మూమెంట్లో ఇప్పుడు లేదు మళ్ళీ క్యాన్సిల్ నెక్స్ట్ చెప్తా అంటారు. ఇలాగా తను మళ్ళీ కొన్ని ఛానల్స్ కూడా నేను సార్ ఛానల్స్ డైరెక్టర్ వద్దంటారా ఏంటని అడిగితే అవును వద్దంటున్నారు, హీరో హీరోయిన్ కావాలంటున్నారు, డైరెక్టర్ అక్కర్లేదు అంటున్నారు అని చెప్పి నాకు తిరిగి మెసేజ్ పెట్టారు. నేను ఎలా రియాక్ట్ అవ్వాలని అర్థం కాల. అరే ఇదేంటి, నేను ఒక డైరెక్టర్ని, ఈ సినిమా తీశాను, నేను అద్భుతంగా నేను తీశాను, జనాలు ఆ విజువల్ చూసి జనాలు ఈరోజు థియేటర్ వస్తున్నారు. సో అలాంటి సినిమాకి నేను డైరెక్టర్ అయిన సంగతి జనాలు తెలియాలిగా. ఇప్పుడు సినిమా అనేది ఒక టీం వర్క్ అంటారు. డెఫినెట్ గా నేను అది టీం వర్క్ లేదే అది స్క్రీన్ మీదకి ఆ సినిమా రాదు. నాది కూడా టీం వర్క్ అని చెప్తాను. శివాజీ గారు, నా రైటర్ సాయి కృష్ణ, బెక్కె వేణుగోపాల్ అండ్ కెమెరామెన్ విజయ్ మిశ్రా, శేఖర్ చంద్ర, వీళ్ళందరూ మేము టీం వర్క్ చేసాం. ప్రాజెక్ట్ ద్వారా నేను ఒక్కనే కారణం చెప్పట్లే, మేము అందరం కలిసి చేసాం. చాలా అద్భుతంగా వచ్చింది. ఈ క్రెడిట్ నా ఒక్కడిదని కూడా చెప్పట్లేదు. సో అద్భుతం వచ్చిన సినిమాని, మార్కెట్లో నడుస్తున్న సినిమాకి నేను డైరెక్టర్ అని తెలియాలిగా లేదా? మరి మీడియాకి నేను ఎందుకు రావట్లేదు? నన్ను రానివ్వాలి కదా సార్. నేను చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టాను, సార్ నేను కూడా ప్రమోషన్లోకి వస్తానండి అంటే సరే సరే అని చెప్తారు. వాళ్ళు వెళ్ళి చేస్తారు. ఎందుకంటే నేను ఇది అంటే మామూలుగా జరిగేదానికి చాలా విభిన్నంగా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సినిమా ప్రమోషన్ అంటే గనక కంపల్సరీ డైరెక్టర్ కాల్ తీసుకుంటారు, ప్రొడ్యూసర్ తీసుకుంటారు, ఆ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ ని ఆ అగ్రిమెంట్ లో ఉన్న పరంగా వాళ్ళని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంటే ఎవరో కంట్రోల్ తీసుకొని ఆ సినిమా హీరోనే మిమ్మల్ని రావద్దని చెప్పడం ఇదంతా అంటే చూడండి. దీన్ని కొంచెం బేసిక్ గా శివాజీ గారు డీల్ చేశారు సినిమా అంతా కూడా. ప్రొడక్షన్ సైడ్ తను కంట్రోల్ చేసి తను డిజైన్ చేసి చేయడం అంతా తనే చేశారు. సో అందుకోసమని పబ్లిసిటీ సైడ్ కూడా ప్రొడ్యూసర్స్ కి ఇతనికి అప్పచెప్పారు, ఇతనే డీల్ చేస్తున్నారు. ఈ డీల్ లో తనే ఛానల్స్ కి వెళ్ళిపోయి చెప్పేసుకుంటున్నారు. అంటే ఛానల్స్ కి అతనే ఇలాంటి ఛానల్స్ తో ఉన్న సంబంధాల వల్ల, లేకపోతే ఒక ఛానల్ తో ఉన్న ఐ డోంట్ నో అది ఎలా ఉందని నాకు తెలియదు. సో నాకంత తెలియదు నాకు. సో ఎలా డిజైన్ చేసుకుంటారు ఏంటని నాకు తెలియదు. సో నేను ప్రమోట్ కాలేకపోతున్నాను. ఈ సినిమా కథ మీదేనండి? కథ నాది కాదండి. నేను సాయి కృష్ణ అని నా మిత్రుడు, తను బెక్కి వేణుగోపాల్, నేను ముగ్గురం కలిసి చేసాం. కథ మాటలు స్క్రీన్ ప్లే అతనికి ఇచ్చాను. నేను ఓన్లీ డైరెక్ట్గా వేసుకున్నాను. దీనిలో బ్రహ్మానంద ట్రాక్ నేను డిజైన్ చేశాను, తాపతి రమేష్ క్యారెక్టర్ డిజైన్ చేశాను. సో సినిమా మంచి లుక్ రావడం కోసం కెమెరామెన్తో కూర్చొని ప్రీ ప్రొడక్షన్ వరకు కూడా బాగా చేసుకొని నేను సినిమాని తీయడానికి ప్లాన్ చేశాను. నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉంది. నేను పెద్ద సినిమాలు చేశాను, గ్రాండెడ్ సినిమాలు పనిచేశాను. కానీ అవన్నీ పక్క పెట్టి మనం ఉన్న బడ్జెట్లో సినిమా తీయాలి అని మనకు ఒక టాస్క్ ఇచ్చారు. సరే దీంతో మనం ప్రమోట్ అవ్వచ్చు అనే దాని మీద నేను ఈ సినిమాని చాలా మినిమైజ్ చేసుకుంటూ నేను స్క్రిప్ట్ రెడీ చేశాను. బడ్జెట్ కంట్రోల్ అంతా కూడా మీరే చాలా అంటే శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారు ఆయన డీల్ చేసింది, ప్రొడ్యూసర్ పార్ట్ లో ఆయనే ఉండి చేశారు. సో అన్ని రకాలుగా తగ్గడానికి కానీ ఎక్కడానికి కానీ సినిమా బడ్జెట్ తీయడానికి కారణం ఆయనే. నేను అది కాదంటలే. ఓకే, ఏదే ప్రొడక్షన్ లో ఎంత ఇన్వాల్వ్ అయినప్పటికీ డైరెక్ట్ చేసింది మాత్రం నాకు బాధేసిందంటే నేను దగ్గరుండి తీయించాను అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా తను కావాల్సిన పద్ధతిలో దగ్గరుండి తీస్తాడు. డైరెక్షన్ తను చేయడు, డైరెక్టర్ చేస్తాడు, షార్ట్లు తనే తీస్తాడు. కానీ ఆ ఉద్దేశం రావట్లే, అక్కడ ఫోకస్ అవ్వట్లే. నాకు తెలిసిన వాళ్ళు నన్ను ఫోన్ చేసి నన్ను అడుగుతుంటే బాధేసింది నాకు. ఏంటి నేనే దగ్గరుండి చేయించాను, నేను దగ్గరుండి ఇది చేశాను, నేను కెమెరామెన్ తీయించాను, కెమెరామెన్ బాగా తీశాడు. కెమెరా ఎలా తీస్తాడు? కెమెరామెన్ డైరెక్టర్ చెప్పకుండా తీసాడా?
ఇందులో ఒక్క షాట్ కూడా నాకు తెలియకుండా తీయనేను, ఉంచను కూడా. ఎందుకంటే నేను చేసిన వర్క్ ఏంటంటే ఒక గ్రేట్ డైరెక్టర్ పనిచేశాను. సో అలాంటి వాడిని నేను ఇంకోరు చెప్తే వినేంత ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు శివాజీ చూస్తే రాజకీయాల్లో అతను క్రియాశీలకంగా ఉన్నాడు అనేది అతని భావన ఒకటి. రెండోది టీవీలో కానీ ఎక్కడైనా శివాజీ మైక్ తీసుకుంటే నీతులు మాత్రం ఫస్ట్ ఎక్స్పెక్ట్ ఎవరు చేసినా చేయనప్పటికీ నీతులు మాత్రం బాగా చెప్తుంటారు. అలాంటి శివాజీ మీద మీరు ఇప్పుడు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ అంటలేదు సార్, ఇక్కడ నేను ఎవరి మీద ఆరోపణ లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు. నేను ఎందుకు ప్రమోట్ కావట్లేదు ఆడియన్స్కి? ఇప్పుడు సినిమా ఫ్లాప్ అంటే వాళ్ళ డైరెక్టర్ తీశాడు వాడు పోయాడు అని అంటే ఈ రోజు నాకు ఎవడు సినిమా ఎవడు అంటే కెరియర్ అయిపోతుందిగా, డెఫినెట్ కెరీర్ అయిపోద్ది. ఇప్పుడు హిట్ అయిన సినిమా కూడా నేను ప్రమోట్ చేసుకోకపోతే. ఇటీవల కాలంలో ఈ సినిమా హీరో ఒకతను ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఏ విధంగా అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యానో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి అడగండి కావాలంటే అతను చెప్తాడు అని అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్నే ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడి నా సినిమా హీరో డైరెక్టర్ని పక్కన ఎందుకు పెడుతున్నాడు? అదే చెప్తున్నాను. నేను ఇంత కష్టపడి ఈ సినిమా చేస్తే నేను కెమెరామెన్ని, రైటర్ రాసిన స్క్రిప్ట్ని నేను అనలైజ్ చేసుకొని, నువ్వు ఇచ్చిన బడ్జెట్ను కంట్రోల్ చేసుకొని, నాకు కావాల్సిన విజువల్స్ తీసుకుంటూ నీ అన్ని రకాలు నేను ఇన్వాల్వ్ నేను సినిమా తీస్తే సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆడేవాడు అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల సినిమా ఆడదు ఎప్పుడు. నేను చేశాను, గుణశేఖర్ గారు చాలా సినిమా చేశారు. డైరెక్టర్లందరినీ ఎవరు పికప్ చేస్తారు? డైరెక్టర్ పికప్ చేస్తారు. సో అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల సినిమా ఆడదు. అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్ కావాల్సినట్టు పనిచేసేవాడే అసిస్టెంట్ డైరెక్టర్. ఆడు ఎవడైనా కానీ ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా ఏదన్నా కానీ డైరెక్టర్ అనుగుణంగా పనిచేసేవాడే అసిస్టెంట్ డైరెక్టర్. దాన్ని తప్పట్లేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఏ సినిమాలకు వర్క్ చేశారు? నేను గుణశేఖర్ గారి ఒక్కడు, సైనికుడు, అర్జును, అండ్ చూడాలంది చిరంజీవి గారితో, వరుడు, లాస్ట్ నిప్పు కూడా చేశా. ఓకే, నేను అన్ని ఆల్మోస్ట్ నా జర్నీ జరిగింది మొత్తం దాదాపు అన్ని పెద్ద సినిమాలు. సంతోషం అనే సినిమా దశరథ్ గారి సినిమా చేశాను. సో ఇలా నేను పెద్ద సినిమాలు చేశాను. నేను పెద్ద హీరోలతో వర్క్ చేశా. పెద్ద హీరోలు డైరెక్ట్ ఎలా చూసుకుంటారు నాకు తెలుసు. నేను ఆ విజన్లో ఉన్నాను. నేను ఈ సినిమా తీసింది కూడా శివాజీ గారు రేంజ్ ఇంత అనేది తీయలే. నేను ఆ విజన్తో పెద్ద హీరో దృష్టిలో పెట్టుకుని తీసా. కానీ నాకు బడ్జెట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నేను ఒక కాంపాక్ట్లో నాకున్న బడ్జెట్లో బాగా తీయాలని ట్రై చేశాను. దాన్ని తీసా, స్క్రీన్ మీద తీసుకెళ్ళాం. ఏమండి ఆయన హెల్ప్ చేశారు, షూటింగ్ స్పాట్ లో హెల్ప్ చేశారు. ఒక హీరోగా సినిమా షూటింగ్ కి సంబంధించి ఆయన సహకారం ఉండింది. హీరోగా ఉంది, ప్రొడ్యూసర్ కూడా ఆయన పోస్ట్ ప్రొడక్షన్ ఆయన చేశారు. అదంతా మాత్రాన నేనే మొత్తం చేశానని చెప్పుకోవడం. అసలు అంటే ఈ విభేదానికి గల కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? వివాదం ఏంటంటే నన్ను మీడియాకి తీసుకురాకపోవడం విభేదం. అంటే ఈ విభేదానికి గల కారణం ఏదనుకుంటున్నారు? అంటే మిమ్మల్ని అంటే ఇప్పుడు ఏది చూసినా సినిమా చూస్తే కనుక చాలా కార్డియల్గా కనిపిస్తూ ఉంటారు హీరో డైరెక్టర్. చాలా సందర్భాల్లో, ఆల్మోస్ట్ ఆల్ సందర్భాల్లో పెద్ద హీరోలు కూడా డైరెక్టర్కే ఫస్ట్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక విజువల్ సెన్స్తో కూడిన డైరెక్టర్ని. ఓకే, బడ్జెట్ ఉన్నా లేకపోతే తీయడానికి ట్రై చేస్తాను. వాళ్ళకు సెన్స్ ఉంటుంది. ఓకే, ఆ సెన్సిబుల్గా సినిమా తీయాలనుకుంటారు. అది మనకి ఎక్కదు. ఓకే, అందు మధ్య కొన్ని జరిగినాయి. అవన్నీ నేను ఫోకస్ చేయాలని తెలుసుకోలేదు. అదే ఆయన మనసులో పెట్టుకున్నాడు లాంగ్ బ్యాక్ నుంచి. అది ఈ టైంలో చూపిస్తున్నా మీద. అది అంటే షూటింగ్ చేసేటప్పుడు అతను చెప్పింది మీరు వినకపోవడమో లేకపోతే ఏ డైరెక్టర్ ఇంకోరు చెప్పినట్టు ఉండండి, ఇంటర్ఫీరెన్స్ భరించరు. ఏ డైరెక్టర్ ఇంకోరు విజువలైజ్ చేయడు, తనకు కావాల్సిన విజువలైజ్ చేస్తాడు. దీనివల్ల నేను కాంట్రవర్సీ అవ్వచ్చేమో, కానీ నేను కాంట్రవర్సీ పర్సన్ కాదు. నేను కేవలము సైలెంట్గా ఉండి ముబావిగా ఉంటూ 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు గుణశేఖర్ గారి దగ్గర అక్కడ ఇక్కడ అందరి వెళ్తే ట్రావెల్ అయినవని. ఈరోజు నా బాధ ఏంటంటే నేను ఇంత కష్టపడి సినిమా చేసి బయటకు వస్తే నేను ప్రమోట్ అవ్వట్లే. మరి నేను రేపు పొద్దున అంటే ఇప్పుడు స్టోరీల్లో డైరెక్ట్ చేసేటప్పుడు సినిమా షూటింగ్లో ఆ కథకి బట్టి హీరోలు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు, వాళ్ళ మాట వినవలసి వస్తుంది అంటూ ఉంటారు. అంటే ఆ స్థాయి హీరో కాదనా? అది ఆ స్థాయి గురించి నేను మాట్లాడేవాడిని కాదు. ఎవరి స్థాయి నేను మాట్లాడే. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారంటారు, మన న్యూస్ కూడా బయటకు వస్తూ ఉంటుందంటారు. అంటే ఇక్కడి నుంచి ఇంటర్వెల్ వరకే అండి డైరెక్ట్ చేసింది, ఆ తర్వాత హీరో చేయి పెట్టడం వల్ల సినిమా ఇలా అయింది అంటూ ఉంటారు. అంత దౌర్భాగ్యం లేదులేండి. ఏ డైరెక్టర్ అలా భరించలేడు, ఉంటే వదిలేసి వెళ్ళిపోతాడు. ఓకే, సో నేను అలాంటిది ఏం లేదు. నాకు ఉంటాయి ప్రొడక్షన్ సైడ్ కానీ ఇంకోటి కానీ ఉంటాయి. అలా ఐడియాలజీ ఉంటుంది. దాని డైరెక్టర్ అనేవాడు తీసుకొని పాజిటివ్గా తీసుకొని అవసరమైతే ఇన్సెట్ చేస్తాడు, లేకపోతే తీసేస్తాడు. ఆ ఫ్రీడమ్ ఉంది. డైరెక్ట్ అలా ఉన్నవాడే డైరెక్టర్. అలా చేయలేక వాడు చెప్పినట్టు చేస్తే వాడు డైరెక్టర్ నుంచోలేడు. అది ఓకే, చూద్దాం. అంటే మీరు ఇంత ఆవేదన చెందుతున్నారు, మీకు తెలుస్తుంది బాధ. డైరెక్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే డైరెక్టర్ ని పక్కన పెట్టారన్న మీ ఆవేదనలో మేము పక్కన పెట్టింది ఎక్కడ ప్రమోషన్ లో. ఓకే, సో ఇదే దీనికి బూచోడుగా భావిస్తున్న సినిమా హీరో శివాజీ ఏమంటారు? మనకు ఫోన్ లైన్ లో అతని సిద్ధంగా ఉన్నాడండి. అతని వర్షన్ ఏంటో ఏందో. శివాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, రేవన్ యాదవ్. అతని ఆవేదన మీరు చూస్తూనే ఉండొచ్చు. నన్ను ఎందుకు పక్కన పెట్టడం జరిగింది అంటున్నారు, మీరు మాట్లాడండి సార్ మీరే. ముందుగా మీకు సాక్షికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే
డైరెక్టర్ని మీరు స్టూడియోకి పిలిచి కూర్చోబెట్టారు, చాలా ఆనందం. ఎందుకంటే నేను చాలా మందిని అడుగుతా ఉన్నాను వరుస పెట్టి, ముందు ఆర్టిస్టులతో చేస్తామండి, తర్వాత పిలుస్తామండి అని అన్నారు. బట్ ఎనీవే మా డైరెక్టర్ని పిలిచారు. మీరు మొన్న మీ సాక్షి ఛానల్ వాళ్ళు నన్ను పిలిచారు, కానీ ఎవరినన్నా పిలిస్తే నేను వద్దన్నానా? మీరు నన్ను పిలిచారు. ఫస్ట్ ప్రోగ్రామ్ మీదంట చేశాను. నెంబర్ 2, మా టీవీలో నిన్న ఒక ప్రోగ్రామ్ చేశాను. It is usually producer who takes the call అండి. ఎవరు రావాలి, ఎవరు మీడియాకి వెళ్ళాలి, మీడియాలో ఎవరు కూర్చోవాలి అనేది చేసేది ప్రొడ్యూసర్. లేకపోతే ఒక నిమిషం టైం ఇస్తాను, చెప్పండి. డిస్కషన్ క్లియర్ గా ఉండాలి. చెప్పండి. సినిమాకి టెక్నీషియన్లు వెనకాల పెడుతున్నది, తెర వెనక ఉన్న వాళ్ళని మీరు కాల్ చేసి రమ్మంటాం ఎందుకు లేదు? ముందు మీడియా నుంచి శివాజీ గారు ఒకటి ఇక్కడ మీరు డైరెక్టర్ తో మాట్లాడాలి. ఒకటి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎవరన్నా మీడియా తరపు నుంచి మీరు ప్రమోషన్ కి రావాలనో లేకపోతే స్టూడియోకి రావాలనో చెప్పినప్పుడు మా టీం ఉంది అని చెప్పాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ది కానీ లేకపోతే స్టూడియోకి వస్తున్న వాళ్ళది కానీ కూడా ఉంటుందండి. మీరు రేవణ్ గారితో మాట్లాడండి. రేవణ్ గారు, నేను అడిగానా? అవన్నీ వదిలేస్తాం సార్. మీరు పిలిచారా? నేను అడిగానా మిమ్మల్ని? ఇది ఏ ఒక్కళ్ళ ఇంట్రెస్ట్ వల్ల జరగదండి. ప్రతి సినిమాకి అంటే దీన్ని పెద్ద కాంట్రవర్సీకి చేయొద్దు. మీడియా ఎప్పుడు కూడా మీడియాకి సినిమా వాళ్ళని పిలవడం ఎంతవరకు అవసరమో సినిమా వాళ్ళకి సినిమాని ప్రమోట్ చేయడం కూడా అంతే అవసరం. కాబట్టి ఇది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మాట్లాడలేదు. మొన్నటి వరకు డిస్ట్రిబ్యూటర్లు నా ఫోటో ఇద్దన్నారండి. తెలుసా విషయం? నేను యాక్సెప్ట్ చేస్తా కూడా అది. ఎందుకంటే మనం ఇమేజ్ లో లేనప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటాయి. అట్ ది సేమ్ టైము సినిమా అనేదాన్ని ఆర్టిస్టులు పిలిచి తెర వెనక ఉన్న టెక్నీషియన్లు పిలవకపోవడం మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఇది నేను చాలా సార్లు అది వేరే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు డైరెక్టర్ ని పక్కన పెట్టడంలో మరి నిర్ణయం ఎవరిదంటారు? అసలు పక్కన పెట్టడమే సార్, నాకు అర్థం కాలేదు. మరి అదే కదా డైరెక్టర్ గారు ఆవేదన చెందుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది అదే. మీరు మాట్లాడండి రేవణ్ గారితో. నేను ఎవరిని అడిగి నేను ప్రమోషన్ కి నేను అక్కడ వస్తానని నేను ఎవరిని అడగలేదు. సాక్షి ఛానల్ అయినా, మా టీవీ వాళ్ళైనా, కొన్ని జెమినీ వాళ్ళైనా సరే ఎవరైనా వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను సార్. అవునండి. దానివల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? డెఫినెట్ గా మంచి జరుగుతుంది. మరి అలాంటప్పుడు సినిమాకి సంబంధించిన డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని పెద్ద డైరెక్టర్స్ పెద్ద హీరోస్ చెప్తూ ఉంటారండి. ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. ఈ విషయంలో, ఈ సినిమా విషయంలో ఎందుకు అవ్వట్లేదు? అతను ఈ రోజు ఇక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు మాట్లాడండి రేవణ్ గారు. నాకేం తెలుసండి, అతన్నే అడగండి సార్. అందుకే సార్ ఈ టాకింగ్ టు యూ. మీతో మాట్లాడుతున్నారు సార్ డైరెక్టర్ గారు, మాట్లాడండి. ఒక్క నిమిషం యాదగిరి, నీతో మాట్లాడతాను. మీ సాక్షి ఛానల్లో మీ టేపులు రివైండ్ చేసుకొని చూడండి. నా డైరెక్టర్ గురించి నేను మాట్లాడాను. నెంబర్ 2, నిన్న మా టీవీలో నా డైరెక్టర్ గురించి నేను చెప్పాను. అది కూడా జెమినీ టీవీలో జెమినీ వాళ్ళు నాతో 24 ఫ్రేమ్స్ చేస్తే నా డైరెక్టర్ గురించి మాకు గొప్ప రెఫరెన్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. మరి మీరు చెప్పేది నిజమే అయితే ఈ రోజు యాదగిరి గారికి అతని ఆవేదనలో నిజం లేదంటారా? సార్ నేను చెప్పేది ఏంటి, నేను ఇందులో ఏమన్నా సాక్షిలో డైరెక్టర్ రికార్డెడ్ ఉంది. ఇప్పుడు రేవణ్ గారు, శివాజీ గారు, రేవణ్ గారు చెప్తున్నారు పబ్లిసిటీకి సంబంధించి, ప్రమోషన్ కి సంబంధించి ప్రతి ఛానల్ వ్యవహారాలు శివాజీయే చూస్తున్నారండి అని ఇంతకు ముందే చెప్పడం మీరు వినుంటారు. నేను అసలు నేను అతనికి నిన్న మెసేజ్ లో కూడా పెట్టాను, ప్రొడ్యూసర్ గారిని అడగవయ్యా, నన్ను ఎందుకు అడుగుతున్నాయి అది? ప్రొడ్యూసర్ని అడిగానండి. ప్రొడ్యూసర్ని అడిగితే శివాజీ గారితో పాటు టైప్ అయ్యి కలిసి వెళ్ళండి అని చెప్పారు. అందుకే మీకు 100 సార్లు మెసేజ్ పెడితే సరే అని ప్రోగ్రామ్ చెప్పారు. మళ్ళీ తర్వాత క్యాన్సిల్ అన్నారు. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ చెప్పారు, అది క్యాన్సిల్ అన్నారు. ఏ ఛానల్లో చేశాను, వాళ్ళు నన్ను పిలిస్తే నేను వెళ్ళానయ్యా. అవును సార్, మీరు నన్ను తీసుకెళ్ళాలి కదా. నాకేం అవసరం బాబు, వాళ్ళు అవును నీకే అవసరం. మనం కలిసేగా చేసాం సినిమా. నువ్వు ప్రొడ్యూసర్ ఆ విషయం ప్రొడ్యూసర్ని అడిగితే మేము మీతో కలిసి వెళ్ళమంటారు. మేము మీకు చేశాను ఫోను. మరి ఇప్పుడు నువ్వు నీదేంటి, నీ బాధ ఏంటి? 4 రోజులైంది సినిమా రిలీజ్ అయ్యి. అన్ని ఛానల్స్ వాళ్ళు టెక్నీషియన్ మొదటి నుంచి ఎవరిని పిలవరు, ఆర్టిస్టులు పిలుస్తారు. ఆర్టిస్టులు ఏంటంటే పబ్లిసిటీ, జనం వస్తారని పిలుస్తారు. నువ్వు అనవసరంగా నీ టెన్షన్స్ అన్నిటిని నువ్వు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎందుకే అది? నేనేం టెన్షన్ లేదు సార్, నేను డిప్రెషన్ లేదు. కానీ నేను చేసిన సినిమాకి అన్ని నేనే చేశాను మీరు చెప్పుకుంటున్నారు, అది కరెక్ట్ అనిపించలేదు నాకు. నువ్వు మొత్తం దాంట్లో వాళ్ళని అడిగి రివైండ్ చేసి చూసుకో. ఏమని? ఛానల్స్ అడుగు. యాక్టర్స్ ఎందుకు ఇస్తారు మీరు, టెక్నీషియన్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఏమన్నా ఛానల్స్ అడుగు. మంచి పని చేసే సార్, అందుకేగా పెట్టింది ఇక్కడ. మీరు ఎందుకు రానివ్వట్లేదు, రావద్దన్నారు, వీళ్ళు ఎందుకు రానివద్దన్నారు అనే దానికోసం ఈ రోజు ఇక్కడ ఎవరు కూర్చున్నారు సార్? మీరు ఛానల్స్ అనకండి. మీరు ఈ రోజు ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఒక డైరెక్టర్ కూర్చున్నారు. ఎప్పుడు కూడా టెక్నీషియన్లు ఎవరిని పిలుస్తారో ఎవరు పేరో తెలియదు కానీ డైరెక్టర్ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఇస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని నమ్మే వాళ్ళలో ఛానల్ ఉంటారు, వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ గ్లామర్ కోఎఫిషియన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది లేకుండా మరి ఈ రోజు రేవణ్ గారు ఒక్కరే ఎందుకున్నారు? ఈ రోజు హీరోయిన్ ఎందుకు లేరు పక్కన? నా ఒక్కరికి ఎందుకు కాల్ చేశారు? అతనికి ఎందుకు పిలవలేదు మీరు?
నేను చెప్పేది మీరు వినట్లేదు శివాజీ గారు డైరెక్టర్ని లేకపోతే మిగతా వాళ్ళని పిలవకూడదు అనుకుంటే ఈ రోజు స్టూడియోలో రేవన్ ఒక్కరే ఉండరు, పక్కన హీరోయిన్ ఉంటారు. ఈ రోజు డైరెక్టర్ ఒక్కరే ఎందుకున్నారు? అతను డైరెక్టర్, ఒక డైరెక్టర్ గా మీరు చేస్తున్న ఏదైతే కంప్లైంట్ ఉందో అది డైరెక్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అతను చేస్తుంది మీ మీద. ఒక హీరోగా ఉండి మీరు సాక్షి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గురించి మీరు మాట్లాడారు. డైరెక్టర్ విషయం ఒక్కటి మాట్లాడలేదు. మా దగ్గర టేప్స్ ఉన్నాయండి. దానికి ఇప్పుడు ఆ జోలికి వెళ్ళొద్దండి మనం. ఇప్పుడు ఈ రోజు డైరెక్టర్ ఈ రోజు సాక్షి విషయంలో నేను ఒక విషయం చెప్తాను. నేను సినిమా చేస్తాను కానీ సినిమా డైరెక్టర్ కన్నా పోవకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడం ఏంటండి? మీరు అడగండి, శివాజీ గారిని అడగండి. శివాజీ గారు రేవంత్ గారు క్వశ్చన్ వేస్తున్నారు. మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, అడగండి. హలో చెప్పండి సార్. మన సినిమాకి అందరు చాలా మంది పనిచేస్తారు. డ్రైవర్ పనిచేస్తాడు, అసిస్టెంట్ వెంకటేశ్వర సార్ మీరు ఇచ్చారు కాబట్టి చెప్పాను. మీరు ఇప్పుడు చెరగొట్టారు కాబట్టి మిమ్మల్ని అంటున్నాను, లేకపోతే ఎందుకంటాను? ఆ రోజు మీరు నాకు ఛాన్స్ ఇచ్చిన ఆనందంతో, సినిమా రిలీజ్ అవుతున్న ఆనందంతో మీరు మంచి సినిమా నాకు ప్రమోట్ చేశారు సార్. నాకు మంచి సినిమా ఇచ్చారు, ప్రొడ్యూసర్లు బాగా ఖర్చు పెట్టారు, ప్రమోట్ చేశారు. మీరు తిరుపతి వెంకటేశ్వర అంత తోలు సార్ అని మెసేజ్ పెట్టా, నేనే పెట్టా. నా దగ్గర ఉంది. కాకపోతే ఈ 4 రోజుల పరిణామంలో నేను బ్యాక్ అయిపోవడం వల్ల నాకు బాధేసింది. అందుకే నేను పెట్టాను ఇది. మళ్ళీ వచ్చాను సక్సెస్ లో అతను భాగస్వామి. 4 రోజుల తర్వాత ఇంకా ఎవరు చూస్తారు సార్ నన్ను? తెలియాలి కదా. నేనేం చేసేది యాదగిరి, నువ్వు అడగవయ్యా వాళ్ళని. ఏమండి సాక్షి వాళ్ళు మీకు ఏమైనా చెప్తానండి నేను వద్దని యాదగిరి? మీరు సాక్షులు ఎందుకు చెప్పారండి అలాగ వచ్చి? మరి ఇప్పుడు ఇక్కడ సాక్షియా ఇంకో ఛానల్ అని కాదు. మీ ఆవేదన ఏంటి? ఇప్పుడు జరుగుతున్న సక్సెస్ లో అతను భాగస్వామి కాలేదు అని అతని బాధ. దానికి మిమ్మల్ని బాధ్యుడు చేస్తున్నాడు. మీరు మాట్లాడారు. మహా ఛానల్ వాళ్ళని అడిగానా? ఎవరిని అడిగాను నేను? TV9 నేను అడిగానా? ఎవరిని అడిగాను సార్ నేను? ఆర్టిస్టులకు మీరు ఇస్తున్న ప్రిఫరెన్స్ సార్ అది. అలాగే టెక్నీషియన్స్ కూడా ఇవ్వండి. టెక్నీషియన్స్ ఎందుకు పక్కన పెడుతున్నారు మీరు మొదటి నుంచి కూడా? వర్కౌట్ అవుతాం యాదగిరి. శివాజీ గారు ఏంటి పిచ్చి ఆలోచనలు మానుకుంటే మంచిది. నేను పిచ్చి ఆలోచన లేదు, మీరు పిచ్చిగా ఆలోచించకండి సార్ ప్లీజ్. వద్దు, నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కాంట్రవర్సీ లేను. నేను చాలా నీట్ గా సైలెంట్ గా పని చేసుకుంటూ వచ్చిన వాడిని. అర్థమైందా? 4 రోజులు ఏం పోయిందా? నువ్వు వెళ్ళావా? నేను ప్రెస్ మీట్ పెట్టాను ఇంతవరకు ఒక్క రోజన్నా? ఏంటండి 2 ప్రెస్ మీరు ఎందుకండి వెళ్ళారు మీడియాకి? మీరు ఒక్కరే ఎందుకు వెళ్ళారు? ఎక్కడికి? నిన్న మా మ్యూజిక్ లో ఏం చెప్పారు మీరు? చూసుకో, నువ్వు మా మ్యూజిక్ చూసుకో. నేను ఇదే సాక్షి ఛానల్కి వస్తాను, మా మ్యూజిక్ మొత్తం ఫుటేజ్ తెప్పించుడు. నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడాను అడుగు. ఈ సినిమా చూసిన వాళ్ళే చెప్పారు నా గురించి ఏం మాట్లాడలేదని. ఈయన గొప్పగా మాట్లాడని చెప్తారు. నేను ఏం చెప్పాను సార్? శివాజీ గారు ఛాన్స్ ఇచ్చారు, నాకు నిజంగా గ్రేట్ అని చెప్పాను. తిరుపతి వెంకటేశ్వర పొగిడాను ఆయన్ని. నేను కాంట్రవర్సీ పర్సన్ కాదు, ఎందుకంటే నేను సైలెంట్ పని చేసుకుంటే వెళ్ళేవాడిని. అందుకే డిలే అయింది కూడా, డైరెక్ట్ రావడానికి కూడా. అలాంటి నేను ఛాన్స్ ఇచ్చారు, అలాంటిది కూడా నేను చెప్తున్నప్పుడు కొత్త డైరెక్టర్లకి ఛానల్స్ ప్రాధాన్యత ఇవ్వాలి. కేవలం నటినట్లకు ప్రాధాన్యత నేను ఏం చేయాలి అనేది నా ఫీలింగ్. అతని బాధ అదండి. శివాజీ గారు ఇప్పుడు ఒక్క నిమిషం. శివాజీ గారు, యాదగిరికి మీరు పబ్లిసిటీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మేము చేస్తుంది అదేనండి. ఇంకొక విషయం శివాజీ గారు, ఒక డైరెక్టరు శివాజీని హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయికి వచ్చాడు అంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుందండి, ఎంతో కష్టం ఉంటుంది. అది మీకు తెలియదు కాదు. అలాంటిది సక్సెస్ లో అతను భాగస్వామి కాలేకపోతున్నాడు అనే అతని ఆవేదనలో అర్థం ఉంది అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? ఒక హీరోగా, ఒక పాపులారిటీ ఉన్న హీరోగా సార్ చెప్పేది నా డబ్బుతో నేను సినిమాలు తీసి ఎంతో మంది డైరెక్టర్లకు ఇచ్చి నేను ఎప్పుడు కూడా నా డైరెక్టర్ నేను ఫలానా చోట కూర్చొని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉంటారు సార్, మీరు స్క్రీన్ మీద ఉంటారు, మీరు స్క్రీన్ మీద కనపడతారు కాబట్టి వాళ్ళకున్నంత డెస్పిరేషన్ మీకు ఉండదు. ఎందుకంటే మీరు తెలిసిన ఫిగర్ కాబట్టి. డైరెక్టర్ అనేవారు వెనక ఉంటారు, అతనికి సక్సెస్ లోనే అతని భాగస్వామి కావాలని అనుకోవడంలో తప్పే లేదు. సో అలాంటిది అదే ఇంకోటి లేదు. శివాజీ గారు లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. వాళ్ళు డైరెక్టర్ కూడా గుర్తించండి సార్, టెక్నీషియన్స్ గుర్తించండి సార్. మీరు అర్థం కావట్లేదు మీకు చెప్పేది. మా ఛానల్ గురించి మాట్లాడట్లేదు నేను. ఏ ఛానల్ తీసుకున్నప్పటికీ డైరెక్టర్ లేకుండా ఏ ఇంటర్వ్యూ నేనైతే చూడలేదండి. మీరు మార్నింగ్ వచ్చారంటే అది వీలు కాకో లేకపోతే అతను అందుబాటులో లేక వచ్చి ఉండరు, అది వేరే విషయం. తెలియదని ఈ రోజు అతను చెప్పేది ఛానల్స్ మీద అతను వాదించట్లేదు, ఛానల్స్ నన్ను పిలవట్లేదని అతను మాట్లాడట్లేదు. హీరో అడ్డుపడుతున్నాడని చెప్తున్నాడు, అతను చెప్తున్నాడండి, డైరెక్ట్ గా చెప్తున్నాడు. మీరు ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు ఛానల్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు? అడగండి, మీరే అడగండి. నిన్న మీరు మెసేజ్ పెట్టే కదా సార్, డైరెక్టర్ వద్దంటున్నారు, ఓన్లీ హీరోయిన్ కావాలంటున్నా చెప్పారు కదా. మీరు సార్ చేయాల్సింది మీరు చేయాలి సార్.
నాకేం అవసరం అండి. మరి అతను చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఇంతకాలం పనిచేసి కలిసి సినిమా తీసి శివాజీ గారు కలిసి సినిమా తీసిన తర్వాత అది సక్సెస్ రూట్ లో వెళ్తున్నప్పుడు డైరెక్టర్ కి రావాల్సిన క్రెడిట్ వచ్చుంటే అతను ఈ రోజు ఇక్కడ ఎందుకు ఉంటాడు సార్? సక్సెస్ మీట్ కి రేపు ప్లాన్ చేస్తున్నాం. మేము ఇండస్ట్రీలో ఉన్న 3-4 డైరెక్టర్ని పిలుచుకున్నాం. సడన్ గా ఇస్తున్నాం. పాపం అతని టెన్షన్ నేను అర్థం చేసుకోవాలి. ఎన్నాళ్ళు కష్టపడ్డాడు, ఒక అవకాశం వచ్చింది. అది ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాలి. నేను మిమ్మల్ని ఆపానే సాక్షి ఛానల్ ని ఛానల్ మా డైరెక్టర్ వద్దని నేను చెప్తాను. అంటే ఎందాక వెయిట్ చేస్తాం? ఇప్పటిదాకా సార్ 4 ఛానల్కి వెళ్ళారు, ఒక ఛానల్ కూడా నన్ను పిల్లలా. నేను ఇప్పుడు దానికి ఇప్పుడు మీరు ప్రమోషన్ అంతా అయిపోతుంది, 4 ఛానళ్ళకి వెళ్ళారు, నన్ను పిలవలేదు అని అతను ఆవేదన అండి. అంతే. ఇక్కడ ఎవరు ఏది ఎవరికి మీడియేషన్ చేయట్లేదు, ఎవరు గొడవ పెట్టట్లేదు. ఇన్ని సినిమాలు చూసారు, కొత్త డైరెక్టర్లు ఎవరన్నా ఇలా బిహేవ్ చేశారా? కొత్త డైరెక్టర్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పెద్ద డైరెక్టర్ ఫస్ట్ స్టార్టింగ్ కొత్తనే ఉంటారు. మీ గురించి మాట్లాడుతున్నారు సార్. ప్రతి కొత్త డైరెక్టర్ ఫస్ట్ స్టార్టింగ్ కొత్తనే ఉంటారండి. నేను దాని గురించి ఏమంటలేదు, మిమ్మల్ని ఏమంటలేదు. నేను నాకు ప్రమోషన్ దొరకట్లేదు ఎందుకు అని అడుగుతున్నాను. మీకు ప్రమోషన్ దొరకడానికి నేనేం చేసినా? మీరు తీసుకెళ్ళాలి సార్. ప్రొడ్యూసర్, మీరు ఒక హీరో, మీరు దీన్ని మోసారు ఇన్ని రోజులు. మీరు మీడియాకి మీరు వెళ్తాడు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నేనే చేశానని చెప్పుకోవడం కరెక్ట్. మీరు హీరోగా, ప్రొడ్యూసర్గా మీరు మీ పార్ట్ బాగా చేశారు 100%. ఒక డైరెక్టర్గా నా పార్ట్ నేను ఏం చేశాను మీరు చెప్పాలి, అది చెప్పట్లేదు. మీ గురుగారు గుణశేఖర్ గారు ఇలాగే బిహేవ్ చేసేవాడా? ఏంటి మా గురుజాగర్ ఇట్లాంటి ఎవరు చేయరండి. నువ్వు ఒక్కసారి ఇండస్ట్రీలో ఇంతకాలం ఉండి నువ్వు ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే మీ డైరెక్టర్ అడుగు, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడుగు. ఇలా వచ్చి నేను ఎవరిని అడగక్కర్లేదు సార్. నేను నీకు మెసేజ్లన్నీ రేపు పొద్దున ప్రొడ్యూసర్ గారు ఇదే సాక్షి టీవీలో నీకు మొత్తం ఇచ్చేస్తారు, అప్పుడు చూద్దు. కానీ వాళ్ళు ఏంటయ్యా ఇప్పుడు అదెవడో గ్రేట్ శివాజీ గారు రేవన్ అసలే భయపడి ఉన్నాడు పాపం. ఇక్కడికి వచ్చిన అతను మీరు ఇంకా భయపెడుతున్నట్టుగా ఉంది. కాదండి, అతను ఆవేదన చెందుతుంది సక్సెస్ లో నన్ను భాగస్వామిని చేయట్లేదు అని మాత్రమే. అంతకు మించి ఇప్పుడు అతను చెప్పారు, ఇంతకు ముందు చెప్పాడు, పెద్ద హీరోలందరూ పెద్ద హీరోలు సైతం డైరెక్టర్నే ముందు పెడుతున్న ఇది తీసుకోనివ్వండి, నిన్నటి సినిమా తీసుకోనివ్వండి, హీరో సినిమా తీసుకోండి, పెద్ద హీరోలు సైతం డైరెక్టర్ని ముందు పెడుతున్న ఈ కాలంలో, ఏ కాలంలో అయినా సరే నన్ను ఎందుకు వెనక పెట్టడం జరిగింది, నేను ముందుకు ఎందుకు రావట్లేదు అనే అతని ఆవేదనలో అర్థం ఉంది. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఇది. మీరు ఒక పాపులర్ హీరోగా మీరు ఛానల్స్ పెడుతూ అతన్ని ఎందుకు అంటే మీరు డైరెక్టర్ని తీసుకొస్తా అంటే ఏ ఛానల్ వాళ్ళు వద్దంటారండి? సాక్షి వాళ్ళు ఎందుకు పిలవాలి? కాదండి, మీరు ఓకే మీ వాదనకే వద్దాం. మిమ్మల్ని పిలిచాం శివాజీ గారిని, రండి శివాజీ గారు చెప్తారు మా డైరెక్టర్ నేను వస్తున్నామండి. ఎవరు వద్దంటారండి? కాదండి, మా దగ్గర 10 మంది కూర్చునే స్టూడియో ఉందండి ఒకటేసారి. మీరు డైరెక్టర్ ని తీసుకొని వస్తాము అంటే వద్దన్నారండి ఎవరన్నా? సాక్షిని మర్చిపోండి, వేరే ఛానల్ నీకు అవసరం ఏమంటే ఇప్పుడు కలిసి పనిచేసామని చెప్తున్నారు కదా సార్. కలిసి పనిచేసి నాకు అవసరం ఏంటని మీరు తప్పుకోవడం. సినిమా సక్సెస్ అయినందువల్ల ఇలా మాట్లాడుతున్నారు. ఫెయిల్యూర్ అయితే కనుక ఇలా మాట్లాడేవారా అని ఇందాక రేవణ్ గారు అడిగారు, దానికి ఏం చెప్తారు? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, యాదగిరి మన ఇద్దరం కూడా ఈ ఛానల్స్ వైఖరిని మారాలని, టెక్నీషియన్ కూడా స్టూడియోకి పిలవాలని చెప్పి ఛానల్స్ మీద కోరడం, ఇదైతే నేను కోరుకుంటున్నాను. ఏ ఛానల్ సార్, ఏ ఛానల్ కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంది. మా ఛానల్ గురించి పక్కన పెడదాం, ఏ ఛానల్ కూడా వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టలేదండి. మీరు స్టోరీని మార్చకండి శివాజీ గారు. ఏ ఛానల్ కూడా వద్దని చెప్పదు, మాది కాదు. ఏ ఛానల్ కూడా మీరు ఒక పాపులర్ హీరోగా మీరు ఏదైనా ఛానల్ కి ఇంటర్వ్యూకి వెళ్తుంటే నేను డైరెక్టర్ తో వస్తా ఉంటే వద్దు అన్న ఛానల్ ఎవ్వరూ ఉండరండి. లోకల్ మామూలు కేబుల్ ఛానల్ దగ్గర నుంచి శాటిలైట్ ఛానల్ ఏది తీసుకున్నాలంటే ఉండదు సార్. ఇప్పుడు రేవన్ పడుతున్న ఆవేదనకి మీరేం చెప్తారో ఒక ముక్కలో చెప్పండి శివాజీ గారు. ఈ సమస్య పరిష్కారం దొరికింది, అప్పటి వరకు అంటే ఇప్పుడు ఇతను వెళ్ళి స్ట్రైక్ చేయమంటారండి? ఇతను వెళ్ళి ఛానల్స్ ముందు స్ట్రైక్ చేయాలా లేకపోతే మిమ్మల్ని అడగాల వచ్చి? ఇప్పుడు మేము కూర్చోబెట్టాం కదా సార్. ఇవాళ మేము పక్కన హీరోయిన్ లేదు, మాకు గ్లామర్ క్వశ్చన్సే కావాలంటే పక్కన హీరోయిన్ ఉండాలి. ఈరోజు డైరెక్టర్ ఒక్కరే ఉన్నారు, హీరో లేరు. అతని ఆవేదన అదే, అతని ఛానల్స్ మీద అతని ఆవేదన కాదు, అతని ఆవేదన చెందుతుంది నన్ను హీరో టైం వేస్ట్ కాదు సార్. నేను సినిమా డైరెక్టర్ పబ్లిక్ తెలియాలా లేదా? శివాజీ గారు ఉంటాడు, ఒక ఆయన ఫార్మా బిజినెస్ చేసుకుంటాడు, నేనేమో ప్రొడ్యూసర్ గురించి చాలా మంచి ప్రొడ్యూసర్ గురించి ఎప్పుడు ఏమనలేదు, ప్రొడ్యూసర్ గురించి ఏమీ మాట్లాడలేదు నేను.
వాళ్ళు బాగా ఖర్చు పెట్టాడు, బాగా ప్రమోట్ చేశారు, ఈరోజు థియేటర్లో జనాలు వస్తారంటే వాళ్ళ ప్రమోషన్ వల్లే వస్తుంది. వాళ్ళు గ్రేట్, వాళ్ళని అసలు మనం ఏం అనలేము, ఎందుకంటే సారీ డీల్ చేశారు అన్ని కాబట్టి ఈయన అడుగుతుంది. ఒకటి అంటే ఇప్పుడు హీరోగా ఛాన్స్ ఇచ్చింది శివాజీ గారే అంటున్నారు, ఓకేనా? మీరు ఓకే, వెంకటేశ్వర స్వామి లాగా ఈ రోజు మరి ప్రమోషన్ సక్సెస్ బాటలు నడుస్తున్నప్పుడు, చిన్న సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తున్నప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? అంటే మీరు శివాజీ సార్ నేను 4 రోజుల నుంచి శివాజీ గారిని మెసేజ్ పెడుతూ ఉన్నాను, చేస్తున్నాను, చెప్తా అంటారు. మొన్న 3 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ చెప్పారు, వచ్చాను, అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ వెళ్ళిన తర్వాత కూర్చుంటే క్యాన్సిల్ అన్నారు, ఇప్పుడు వరకు రాలేదు, 5 రోజులు అయింది. మీరు శివాజీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అడగండి డైరెక్ట్ గా ఫోన్. నాకు ప్రమోట్ కావాలి సార్, నేను సినిమాతో పాటు మీతో పాటు మేము కూడా అవుతాం, ఎందుకు రాకూడదు? మీరు ఒకరే కాదు కదా కారణం, సినిమాలో మీరు హీరోగా ఉన్నారు, నేను డైరెక్టర్ గా ఉన్నాను, ఎందుకు ప్రమోట్ కావట్లేదు? ప్రోగ్రామ్ చెప్పారు అతను ఏంటంటే అండి, 3 రోజులు అయింది సార్ సినిమా రిలీజ్ అయ్యి, రోజు ఆర్టిస్టులే పిలుస్తున్నారు. నాకు వాళ్ళు కూడా అదే బాబు, టెక్నీషియన్ కూడా పిలవండి, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. శివాజీ గారు మీరు ఒక మాట పట్టుకొని మీరు దాన్నే తిప్పి ఎంత చెప్పినా ఈ రోజు చూసే వాళ్ళకి ప్రేక్షకులు చూస్తున్నారు. సాక్షి స్టూడియోస్ లో కూర్చున్నది డైరెక్టరేనండి, టెక్నీషియనే. శివాజీ గారు మేము పిలిచాము, మీరు డైరెక్టర్ ని తీసుకొస్తామంటే వద్దన్న ఒక్క ఛానల్ చెప్పండి సార్. 13-14 ఛానల్స్ ఈ రోజు ఉన్నాయి సిటీలో, ఒక్క ఛానల్ గురించి చెప్పండి. ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఛానల్స్. నేను ఛానల్స్, అన్ని ఛానల్స్ తరపున నేను మాట్లాడుతున్నాను. ఏ ఛానల్ వద్దో చెప్పండి, వద్దనిందో చెప్పండి. మీరు డైరెక్టర్ తెస్తా అంటే ఏ ఛానల్ అయినా అడగండి, ఏ ఛానల్ వద్దనిందో చెప్పండి సార్. ఇప్పుడు నేను మా న్యూస్ ఛానల్సే కానివ్వండి, ప్రోగ్రామ్ ఛానల్సే కానివ్వండి, వాటి అందరి తరపున నేను అడుగుతున్నాను. ఎవరు డైరెక్టర్ ని తీసుకురావద్దన్నారో చెప్పండి మీరు. ఇప్పుడు కొత్తగా అడగటం ఏంటి సార్? ఇంటర్వ్యూ పెట్టిందాక అడగటం ఏంటంటే ముందు ఏం చేస్తున్నారు మీరు అడగకుండా డైరెక్టర్ కూడా తీసుకురండి అని మీరు అడిగే వాదన కాదు సార్. ఇప్పుడు డైరెక్టర్ ని ప్రత్యక్షంగా సాక్షి స్టూడియోస్ లో డైరెక్టర్ ఇప్పుడు మాట్లాడవలసిన శివాజీ గారు ఈ రోజు మనం ఈ ఫోకస్ చేస్తుంది అతని ఆవేదన మీద. సక్సెస్ లో అతను నేను పాలు పంచుకోలేకపోతున్నాను, నన్ను రానివ్వట్లేదు అని అతను పడుతున్న ఆవేదన మీద మీరు ఆన్సర్ చేయాల్సింది అతనికండి. పోస్టర్ లో అతనిదే పేరు, ఎవరు తెలియట్లేదు సార్, ఇక్కడ సార్ పేరుతో ఎవరికి తెలియట్లేదు. పోస్టర్ మీద రేవర్ యాదవ్ ఉంది, మీరు బొమ్మ కనిపిస్తే బొమ్మ కనపడదు. మాది సినిమా ఫోటో అవసరమా? ఏంటండి ఆర్టిస్ట్ చేయప్పుడు నేను ఆర్టిస్ట్ చేయాలా, డైరెక్ట్ చేయాలా నాకు తెలుసు సార్. మీరు అవన్నీ సజెషన్ ఇవ్వక్కర్లేదు, వదిలేయండి. మీరు ఎందుకు సార్ పబ్లిసిటీలో ఆర్టిస్టులు పెడతారు, టెక్నీషియన్ ఎందుకు పెట్టారు? వాళ్ళ మీద అదే మిమ్మల్ని అడిగాను, ఎందుకు సార్ నన్ను తీసుకెళ్ళట్లేదు అంటే మీరు ఛానల్ వాళ్ళు వద్దన్నదని చెప్పారు నాకు. ధర్నాకి నేను కూడా సపోర్ట్ చేస్తా, మీరు తీసుకెళ్ళకుండా నేను సపోర్ట్ చేస్తా సార్. ఇక నేను తీసుకెళ్ళి చిన్నపిల్లగాడిదా మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీరు వెళ్ళకపోతే నేను డైరెక్ట్ గా సెపరేట్ అడుగుతున్నా. పెట్టు ప్రెస్ మీట్, నువ్వు కూడా పెట్టు. 2 పబ్లిసిటీలు అవుతాయి, నాదవుతుంది నీదవుతుంది. హీరోయిన్ పెట్టి పెడుతుంది, మన బాంబే నుంచి హీరోయిన్ పిలిపించి నీ పక్కనే పంపించాం ఆ రోజున. అవును చూసాను సార్, చిట్ చాట్కి వెళ్ళాను, ఒకటి వెళ్ళాను, టక్కుని వెళ్ళిపోయాను. అప్పటిదాకా లైవ్ ఉన్నాను, క్యాన్సిల్ అయిపోయింది. సరే చేసి వచ్చాం, తర్వాత మరి ఉంటుంది ప్రోగ్రామ్ చెప్పి ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకు క్యాన్సిల్ అయిందంటే వాళ్ళు ఇవ్వండి, నేను ఏం చేయను సార్. గురుగారు నేను మీతో వాదించలేను, కానీ నా ప్రాబ్లం ఏంటంటే నేను ప్రమోట్ గురుగారు సాక్షి వాళ్ళు ఏమన్నా నేను చెప్తున్నాను, నేను అభిమానించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? శివాజీ గారు ఫార్వర్డ్ మనిషిని, నలుగురికి అన్నం పెట్టా శివాజీ గారు హర్షిస్తున్నాం, నేను చెప్పాను, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. శివాజీ గారు మీరు చెప్తున్న దానికి, మీరు నలుగురిని చూసిన దానికి అప్రిషియేట్ చేస్తున్నాం. ఇక్కడ రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. దేని గురించి? ఒక డైరెక్టర్, సినిమా డైరెక్టర్ గా, సినిమా ప్రోగ్రామ్ గా, సినిమా డైరెక్టర్ 18 నెలలు పనిచేస్తా వితౌట్ ఇన్రిమినేషన్. 1 లక్ష రూపాయలు తీసుకుని 3 నెలలు అయిపోతుంది. ఇప్పటిదాకా నేను ఖాళీగానే ఉన్నాను ఈ సినిమా రిలీజ్ కోసం అని. ఈ 18 నెలల కష్టం నాకు ఏమైపోతుంది? రేపు పొద్దున్న సినిమా అయిపోయిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ తెలియకపోతే నాకు ఎవరు సినిమా ఇస్తాడు? నేను ఎలా బతకాలి? అది కదా నా బాధ. నేను మీడియాకి రమ్మని వస్తాను, నాకేం పిచ్చా? గురువు గారు ఆ వాదనలో మీకు అర్థం అనిపించిందా? ఏ డైరెక్టర్ ఇలా వచ్చి బిహేవ్ చేశాడా? ఆర్టిస్టులే చూపిస్తున్నారు. అతను ఓకే, మీరు చెప్తున్నది నేను వింటున్నాను, యాదవ్ వింటున్నారు. అతను చెప్తున్నది ఏ హీరోయిన్ ఇలా బిహేవ్ చేశాడని అతను అడిగాడండి. పెద్ద హీరోలు సైతం సక్సెస్ లో భాగస్వామి కాదు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ అ డైరెక్టర్ అని చెప్తుంటే చెప్పండి మీరు ఇంతకు ముందు చెప్పిందే చెప్పండి. పెద్ద హీరోలు సైతం
మీ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు పిల్లలేదని మీరు సమాధానం చెప్పండి. కాదు సార్, నేను ఆయన అతను question చేస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను. నేను వాళ్ళ ఒక్కరినే కాదు, మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఈ ప్రొడ్యూసర్ పాటలో మీరున్నారు, పబ్లిసిటీ పాటలో మీరున్నారు కాబట్టి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్తున్నాను. నేను చేసే సినిమా నేను ఎందుకు చేసిన డైరెక్టర్ గా నేను ఎందుకు ప్రమోట్ లేకపోతున్నాను, అది కానీ అడిగేది నేను. అంతవరకు నాకు సంబంధం. నీకు నిన్న కూడా మెసేజ్ పెట్టా, ఏమని? నీకు ఏదైనా టెన్షన్ ఉంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడి. ఆయనకు ప్రసాద్ మెసేజ్ పెట్టిన తర్వాత మీరు నాకు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత TV9 ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పారు, మళ్ళీ 2 సార్లు క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత మీరు మా మ్యూజిక్ వెళ్ళి ఇచ్చుకున్నారు. ఇవన్నీ జరిగాయి కదా సార్. మాట్లాడతాడు, అమెరికన్ ప్రొడ్యూసర్ మాట్లాడతాడు, అతను పెట్టిన మెసేజ్ చూపిస్తారు నీకు. సార్ నేనేమి ఇక్కడ తప్పుగా పెట్టలేదు సార్. నేను ఈ సినిమాకి పని చేశాను, ఈ సినిమా కష్టపడి తీశాను, ఇది కష్టపడ్డాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోట్ చేస్తున్నారు, సినిమాకి పని చేసేది ఒక డైరెక్టర్ ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి నేను పెట్టాను మెసేజ్. అంటే ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, శివాజీ గారు మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇమీడియట్లీ ఆయన నాకు ఫోన్ చేశారు. ఏంటి ప్రొడ్యూసర్ మెసేజ్ పెట్టావా అన్నారు. అవునండి పెట్టానండి, తప్పే ఉంది, నాకు ప్రమోషన్ కావాలి కదా అన్నాను. అయితే ఎట్లా పెట్టా అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ రేపు నుంచి ఉంటాలే అన్నారు. రేపు నుంచి అని చెప్పిన తర్వాత 3 రోజులు 5 వరకు జరగలేదే. ఏంటి దీని అర్థం? ప్రమోట్ కావడానా? శివాజీ గారు బాధపడే వాళ్ళకి పస్తుంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇట్ వస్తేనే తను ఎవరైనా చెప్పుకునేది, ఫ్లాప్ వస్తే డైరెక్టర్. శివాజీ గారు ఒక్క నిమిషం సార్. శివాజీ గారు శివాజీ గారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత బాగున్న సినిమా అయినా 10 రోజుల తర్వాత కనబడిన పరిస్థితి అండి ఇప్పుడున్న సిస్టమ్ వల్ల. అలాంటిది 3-4 రోజులు అయిపోయింది, ఇంకెప్పుడు చూపిస్తారని అతను బాధపడుతున్నాడు. ఛానల్స్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇంకోసారి మాట్లాడదాం. ఈ రోజు మాట్లాడుతున్నది డైరెక్టర్ గారు హీరో నన్ను ఆపుతున్నాడని చెప్తున్నారు. రాఘవేంద్రరావు గారు ఏ రోజున స్టూడియోకి రాలేదండి, పుట్టిన కాడి నుంచి. గ్రేట్ రాఘవేంద్రరావు అతనికి ఇప్పుడు సార్ అతనికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఈ రోజు రాఘవేంద్రరావు గారికి ఈ రోజు అతను గ్రేట్ డైరెక్టర్ అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ రోజు ఉంది. ఇక్కడ రేవణ్ యాదవ్ కు ఉందండి. రేవణ్ యాదవ్ కి శివాజీ అనే ఒక పాపులర్ హీరో గానీ అతను ఎక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది అతని బాధ. నాకు ఛాన్స్ ఇచ్చిన శివాజీ గారు, నేను మా సినిమా హిట్ అయిన శివాజీ గారితో పాటు ఆయనతో పాటు నేను ఎందుకు ప్రమోషన్ లోకి వెళ్ళలేకపోతున్నాను, అది కానీ క్వశ్చన్ చేసేది. శివాజీ గారు మీ సార్ అతను శివాజీ గారు మీ పక్కన కూర్చుందామని ఆశపడుతున్నాడండి అతను. గురుగారు ఒక విషయం వినండి సార్. మీరు నేను ఆర్టిస్టులందరితోటి సినిమా ముందు రోజున ఆర్టిస్టులందరిని పిలిస్తే ఒక ప్రోగ్రామ్ చేశామండి, ఓన్లీ ఆర్టిస్టులు. దాని తర్వాత జరిగినటువంటి సాక్షి వాళ్ళు పిలిచారండి, మా వాళ్ళు పిలిచారండి, జమిని వాళ్ళు పిలిచారండి. వచ్చిన న్యూస్ లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పోగాల్సిన అవసరం ఏంటి సార్? నీకు అసిస్టెంట్ డైరెక్టర్ పని ఉంటే మీరు సపరేట్ డబ్బులు ఇచ్చి చెప్పుకోండి. డైరెక్టర్కి రావాల్సిన మెజారిటీ మైలేజ్ ని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ డైవర్ట్ చేసి ఏంటని ఉద్దేశం? నన్ను 10 మంది ఇట్టారు, సినిమా నువ్వు డైరెక్ట్ చేయలేదా? అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండవచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ మీకు ఉండొచ్చు, పర్లేదు. నా డైరెక్టర్ గురించి చెప్పాను, నా అసిస్టెంట్ డైరెక్టర్ గురించి అసిస్టెంట్ డైరెక్టర్ గారి గురించి ఎక్కువ, డైరెక్టర్ గురించి తక్కువ. ఇదేంటి గోల అంట? శివాజీ గారు విన్నారండి, అసిస్టెంట్ డైరెక్టర్ గురించి ఎక్కువ, డైరెక్టర్ గురించి తక్కువ. ఒక డైరెక్టర్ గురించి బాగానే ఉంటే, ఒక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఎవరి గురించి ఈక్వల్ గా చెప్పండి. ఓన్లీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పేసి మిగతా వాళ్ళందరూ కాదన్న టైంలో చెప్పేస్తారుగా, అవన్నీ నేనే డిజైన్ చేసినట్టు ఆయన చెప్పుకోవడం ఏంటి? నేను ఏమండి సాక్షి ఛానల్ కి వచ్చి సాక్షి వాళ్ళని అడుగుతున్నాడు సార్ అతను. సాక్షిలో కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాడు సార్ అతను. మీకు తెలుస్తుందో లేదో, సాక్షిలో కూర్చొని శివాజీని అడుగుతున్నారు సార్. నేను ఈ రోజు ఇది రావడం వల్ల చాలా మంది ప్రొడ్యూసర్లు కాంట్రవర్సీ పర్సన్ అనుకుంటారు. నేను అంత కాంట్రవర్సీ కానే కాదు, నాకు మైలేజ్ రాలేకపోతుంది. అతను ఎందుకు చేయట్లేదు సార్? మీరు ఏమనుకుంటున్నారు? అతను శివాజీ ఇప్పుడు అతను అంటున్నాడు, అతను నేను కాదు, నాకే సంబంధం లేదు, నాకేం అవసరం, ఎవరు బాధ్యులు, నాకేం అవసరం అని అతను అంటున్నాడు. అతను అవసరం ఎవరు సార్ బాధ్యులు? ఇక్కడ ప్రమోషన్ పిలవాల్సింది మీరు తర్వాత మాట్లాడుతూ ఉంటారు ఛానల్స్ గురించి, మీరు సమాధానం చెప్పరేంటి సార్ అసలు? సార్ ఆ టెక్నీషియన్ ఎందుకు పిలవరు మీరు? ఇప్పుడు కూర్చున్నది హీరోనా సార్? శివాజీ గారు ఇప్పుడు శివాజీ గారు సాక్షి స్టూడియోలో ఈ రోజు కూర్చుంది హీరోనా అండి? ఇప్పుడు కూర్చున్నది హీరో అంటారా? సినిమా హీరోనా సాక్షి స్టూడియోస్ లో? ఇప్పుడు కూర్చున్నది ఎవరు సార్? ఇప్పుడు కూర్చున్నది ఎవరు, హీరోనా డైరెక్టరా సాక్షి స్టూడియోస్ లో? అన్ని సార్, డైరెక్టర్ అనేవాడు ద గ్రేట్ దాసనారాయణరావు గారు చెప్పాడు, డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. మరి ఎందుకు చెప్పట్లేదు? ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పడం ఏంటి? కాదండి, మీరు కెప్టెన్ అని అన్న మాట 20 నిమిషాలు ఎందుకు పట్టింది సార్ మీకు చెప్పడానికి? డైరెక్టర్ ని ఆయన ఆవేదన మీకు తెలియట్లేదా? అంటే రోజు చెప్తారేంటండి ఇది మీటింగ్? ఈ రోజు సందర్భం ఉంది కదండి, ఈ రోజు సందర్భం ఉంది కదండి, ఈ రోజు సందర్భం వచ్చింది కదా, చెప్పొచ్చు కదా.
మ్యాచ్ ఉన్నప్పుడు చెప్తారు, రోజు చెప్పరు. ధోని captain. కాదు సార్, చాలా ఆటోమేటిక్ అందరూ శివాజీ గారు ఇప్పుడు నేను ఆ అందరూ- పొజిషన్ ఇప్పుడు ఈ రమేష్ రాలేదు సార్, నేను తెలియదు జనాలకి. రేపు పొద్దున్న నాకు ఏసీ ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ అని తెలియదు, వాళ్ళు నాకు పిలిచి సినిమా ఇవ్వరు, నేను ఏంటని తెలియదు, నేను ఎలా బతుకు సార్? ఆ, ఎలా చేయాలా? ప్రమోషన్ లేకపోతే ఈ రోజు ప్రమోషన్ మీడియా వచ్చింది ప్రమోషన్ కోసము, అందరు చేసుకుంటున్నప్పుడు డైరెక్టర్ ఎందుకు ప్రమోషన్ ఉండదు? సార్ అది జీవన్ మరణ సమస్య సార్. శివాజీ గారు మీకు అర్థం కావట్లేదు. యాదగిరి ఒక్క నిమిషం అమ్మా. పాపం అది జీవన్ మరణ సమస్య అతనిది. యాదగిరిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈ యాదగిరి ప్రపంచానికి తెలిసిన ఎంత పిస్తా డైరెక్టర్ అని చెప్పి ఆ రోజు నేను సినిమా అవకాశం ఇచ్చాను. ఇప్పుడు అతని బాధ అదే కదా, నేను తెలియకపోతే నాకు సినిమాలు వస్తాయని. ప్రపంచానికి ఇతను ఎంత తెలిసిన పెద్ద పిస్తా డైరెక్టర్ అని ఆ రోజు నేను సినిమా ఇచ్చాను. ఎవడు పిస్తాడు ముందు కాదు సార్, తిరుపతి తీసిన తర్వాత సార్ మీతో తీసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తో తీస్తారేమో ఎవరికి తెలుసండి. తీయక ముందు ఎవడు కాలేడు, తీసిన తర్వాతే అవుతాడు ఎవడైనా పిస్తా డైరెక్టర్. ఈరోజు సినిమా ఆడుతుందంటే మీ వల్ల కాదు, నేను తీసిన విజువల్ వల్ల ఆడుతుంది. అది తెలుసుకోండి ఫస్ట్ మీరు. మీ వల్ల నేను చెప్తున్నాను. మరి ఎందుకు చెప్పట్లేదు నా వల్ల అయినప్పుడు? నేను మీరే డైరెక్టర్ తీశారు సినిమా, ఇది డైరెక్టర్ సినిమా, డైరెక్టర్ వల్ల ఆడుతుంది, నేను నటించాను, నేను ప్రొడ్యూస్ చేశాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, నేనే చూశాను, నేనే చేశానని చెప్తారండి. నీ బాధ శివ గురించి చెప్పానా? శివ ఏంటండి? ఎవరండి శివ? శివ ఎవరు? మూలాధారం శివ. సరే అనుకుందాం సార్, పోనీ పాపం డైరెక్టర్ గా అతనికి రావాల్సిన క్రెడిట్ ఇచ్చేయండి సార్. పాపం శివాజీ గారు ఇచ్చేయండి సార్, ఏం పోతుంది? చెప్పే విధానం ఉంటుంది సార్, ఒక్కొక్కరికి ఒక పద్ధతిలో ఉంటుంది. ఆ పద్ధతి తెలియదు మనకి. డైరెక్టర్కి ఇలా చెప్పాలి, కెమెరామెన్ కి ఇలా చెప్పాలి, రైటర్కి ఇలా చెప్పాలి. ఈ రోజు బొమ్మ చూసి వచ్చారంటే నేను నానా కష్టాలు పడి తీస్తే అదేదో శివాజీ గారు త్రూ ఆయన ఇంకొకరు కలిపి తీస్తే థియేటర్కి వెళ్తే ప్రొడ్యూసర్ ప్రమోట్ చేస్తే జనాలకు మెచ్చి వచ్చి చూస్తున్నారు. ఈ రోజు ఏ సినిమా నుంచోట్లేదు, కరెక్ట్ గా నుంచుంటుంది సినిమా. ఈ రోజు 5వ రోజు నడుస్తుందంటే బొమ్మ బాగుండడం వల్లగా. కానీ డైరెక్టర్ ఇన్వైట్ చేసి నేనే ప్రమోట్ చేశాను, నేనే దగ్గరుండి చేయించంటే ప్రొడ్యూసర్ అనేవారు దగ్గరుండే చేస్తారు. ఎలా చేస్తారంటే ప్రొడక్షన్ సైడ్ డబ్బులు వేస్ట్ కాకుండా సినిమా జరిగేటట్టుగా చేస్తారు. అలాంటివి కాకుండా నేనే చేశానని చెప్పడం కరెక్ట్ రాంగ్ ఇండక్షన్ వెళ్తుంది పబ్లిక్ కి. శివాజీ గారు సినిమా గురించి మాట్లాడండి. ఇదంతా దేనికి ఉపయోగం ఉండదు. సాయంత్రం ప్రైమ్ టైం వ్యూలోండి అతని పాప అతని బాధ అంతా ఏంటంటే లైవ్ గులు పిలవట్లేదని. పిలవండి సార్, నిజంగా కలిపోతుంది ఇక్కడ. శివాజీ గారు దయచేసి అతన్ని మీ పక్కన కూర్చోబెట్టుకోండి సార్. అతను బాధపడుతున్నాడు. ఈ సాక్షి గురించి కాదు, వేరే ఛానల్కి వెళ్ళినప్పటికీ అతన్ని పిలిస్తే అతనికి ఈ రోజు అఘాయితీ ఉండదు. ఈ రోజు సాక్షిలో కూర్చొని అతను ఈ రోజు ఆవేదన చెందారు. ఎవరు సార్ ₹1,00,000 తీసుకొని 18 నెలలు ఇదే ప్రాజెక్ట్ చేస్తారు? ఈ అప్పని ఎవరు చూస్తారు సార్? నేను మార్కెట్ రాకపోతే డబ్బులు సంపాదించకపోతే ఎవరు కడతారు? నేను మెసేజ్ పెడితే కూడా ఇగ్నోర్ చేస్తే నేను చెప్తాను. ఎవరికి చెప్పాలా? మీరు ఇస్తారా? శివాజీ గారు ఇస్తారా? ఎవరు సమాధానం? మెసేజ్ పంపిస్తాను సార్. నేను మీకు ఇప్పుడు మీ దగ్గర మెసేజ్ ఉంటే నేను ఇప్పుడు పంపిస్తా. అతను మెసేజ్ సార్ ఎప్పుడు కలుద్దామంటే నేను చెప్తాను యాదగిరి అని పెట్టాను. నేను నా పని వదిలేసుకొని నాకు ఈ అలవాటు సార్. అతనికి కొత్త పాపం, అతని టెన్షన్ ఏంటంటే సార్ నేను నిజం కొత్త కాబట్టి టెన్షన్. నాకు అలవాటు ఉండి తెలియదు కదా. నేను డైరెక్ట్ సపరేట్ మీడియా పెట్టుకొని నేను సపరేట్ పబ్లిసిటీ చేసుకుంటా కదా. నేను అలా చేయకుండా ఉండలేను కదా. నేను చేసుకోగలను. నేను కొత్త కాబట్టి టెన్షన్. ఇప్పుడు శివాజీ గారు అతను మిమ్మల్ని ఏ తప్పు పట్టలేదండి. స్టార్టింగ్ మీరు ఛాన్స్ ఇచ్చిన విషయం ఎక్నాలెడ్జ్ చేశాడు, మీరు చాలా ఆదరించారని ఎక్నాలెడ్జ్ చేశాడు. ప్రొడక్షన్ దగ్గరుండి అంత తక్కువలో సినిమా అవడానికి శివాజీ కారణం అని కూడా చెప్పారు. అతని ఆవేదనల్లా సక్సెస్ మీట్ ఏదైతే జరుగుతుందో, ఇది విజయోత్సవం ఏదైతే చేసుకుంటున్నారో దాంట్లో నన్ను భాగస్వామిని చేయండి అని మాత్రమే అతను చెప్తున్నాడు. మీ పక్కన కూర్చోడానికి ఆశపడుతున్నాడు. మా ప్రొడ్యూసర్లు ఇద్దరు కూడా ఏమండి మా గురించి అసలు ఎక్కడ రావట్లేదు. ప్రొడ్యూసర్ గ్రేట్ అండి. వాళ్ళు అసలు ఎప్పుడు మనకు లైన్ లోకి రారు, ఆయన టచ్ లో ఉంటారు, వాళ్ళే డీల్ చేస్తారు. నేను వాళ్ళ గురించి ఏమన్నా, వాళ్ళు బాగా డబ్బులు ఇచ్చారు, బాగా ప్రమోట్ చేశారు సినిమాని. ఈ రోజు ఇంత ఆడుతుందంటే ప్రమోషన్ వల్లే ఆడుతుంది. డబ్బులు రావడం కావాలండి. యాదగిరి సినిమాలు యాదగిరికి వస్తాయి, మీ బ్రాండ్ వాల్యూ మీకు వస్తాయి. శివాజీ సినిమా హీరోగా హిట్ అయితేనే శివాజీ ఇంకో 4 సినిమాలు వస్తాయి. జగన్ ఎరిగిన సత్యం, ఇండస్ట్రీ ఎరిగిన సత్యం. ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి తెలుసు యాదగిరి సినిమా పనిచేశాడు. గుణశేఖర్ కూడా అయితే ప్రపంచ ఇండస్ట్రీలో అందరూ తెలుసు. ఇతను అంతకుముందు ప్రమోషన్ ఏది సార్? మరి యాదగిరికి రావాల్సిన ప్రమోషన్ ఎక్కడ? అన్ని ఉండి అల్లెనోళ్ళు టైప్ అయిపోయింది ఇక్కడ. టెక్నీషియన్స్ ఎందుకు పిలవట్లేదు? మీరు ఈ రోజు కూర్చున్నాడు కదా సార్, మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు సార్? మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు సార్? వదిలేదు సార్, నా బాధ ఏం చెప్తాం ఇక్కడ. మీడియా టెక్నీషియన్స్ ఎందుకు గుర్తించట్లేదు? ఓకే, ఒక విషయం శివాజీ గారు, సార్ గురుగారు శివాజీ గారు, శివాజీ గారు యాదగిరి మాట్లాడుతున్నారు వినండి. శివాజీ గారు మాట్లాడుతున్నారు వినండి. శివాజీ గారు, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మా డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళొచ్చు కదండి. అది మహా టీవీ వాళ్ళు సాయంత్రం చెప్పారా బాబు, నీకు కూడా ఫోన్ చేస్తున్నారు. ఎంతమంది మన పిలవడానికి మన ఇద్దరు సూపర్ స్టార్లమా? కాకపోయినా సూపర్ స్టార్లం అంటే మనమే సూపర్ స్టార్లం. ఈ రోజు ఆర్టిస్ట్ గా మీరు, డైరెక్టర్ గా నేను. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళి అడిగి? మరి మీరు ఎందుకు తీసుకెళ్ళట్లా? పిచ్చోడా, నీకు చెప్తానే ఉన్నా. నీకు ఎప్పుడు ఎన్ని రోజులు చెప్తారు? సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా వచ్చి దీని అయిపోయిన తర్వాత చెప్తారు మీరు నాకు, అంతేనా?
ఏంది ఇంకో సినిమా హైప్ వచ్చేసి ఇదంతా క్లోజ్ అయిపోయిన తర్వాత శివాజీ గారు అతను చెప్పేది ఏం లేదు, పెద్ద సినిమాలు కూడా 10 రోజులు 15 రోజుల తర్వాత థియేటర్లోంచి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఇది 5 రోజులు అయిపోయింది, ఎప్పుడు తీసుకెళ్తారని అతను ఆవేదన చెందుతున్నాడు. అంతకు మించి ఏమండి 5 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది అన్నది మీరు 5 నెలలు అయిపోయిందని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు 5 నెలలు ఆడుతుందండి సినిమా అన్న శివాజీ గారు? శివాజీ గారు ఏ సినిమా అన్నా 5 నెలలు ఆడే పరిస్థితి ఇవాళ ఉందా? ఏమండి 5 నెలలు ఆడే పరిస్థితి ఏదైనా సినిమాకు ఉందా? ఏమండి 100 రోజుల సినిమా రావట్లేదు, ప్రేమ కథ చిత్రం వాళ్ళే ఎన్ని ఆడుతున్నాయి సార్, ఎన్ని ఆడుతున్నాయి సార్? అది ఎన్ని పోనీ సార్, ఇప్పుడు మా ఇది ఉద్దేశం అవ్వట్లేదు శివాజీ గారు, మా సార్. ఉద్దేశం అలాగే అవుతుంది తప్ప. డైరెక్టర్ కి ప్రమోషన్ లేదు అని అతను ఆవేదన చెందితే మీరు వింటే ఒక పాపులర్ హీరోగా అతనికి నెక్స్ట్ టైం నుంచి ఈ ప్రాబ్లం రాదు అనే సదుద్దేశంతో పిలవడం జరిగింది, మీకు ఫోన్ చేయడం జరిగింది. మీరు అతనికి భరోసా ఇస్తే మా ఈ ప్రయత్నం ఫలించినట్టేనండి. మాకు ఆనందం, మా సినిమా పబ్లిసిటీ ప్రతి కొత్త డైరెక్టర్ మీరు అందరూ పిలవాలి మీ ఛానల్. డెఫినెట్ గానండి, మేము చేసే బాధ్యత మేము చేస్తున్నాం. ఓ హీరోగా మీరు చేయట్లేదని అతను అంటున్నాడు. సినిమా ప్రమోషన్ కంటే మీరు మాట్లాడండి రేవంత్ గారు. పిలిచి మా సినిమా గురించి మాట్లాడుతుంది. రేవంత్ గారు మాట్లాడండి. ఏది సార్ ఏది చెప్పండి. నేను అడగండి ఈ షాట్లు ఎలా తీశారని అడగండి, బ్రహ్మాండంగా చెప్తాడు. మా సినిమా పబ్లిసిటీ అవుతుంది. ఏంటి సార్ ఇది? అదే సార్ నేను కోరుకునేది. నేను తీసిన ఇప్పుడు సినిమా ఎలా తీసారో మొత్తం మీరు చెప్పేశారు సార్. సినిమా ఎలా తీసారో మొత్తం మీరు చెప్పేశారు. డైరెక్టర్ తో మాట్లాడండి. రేవంత్ గారు మీరు చెప్పాలి, అతను అడుగుతున్న క్వశ్చన్ కి మీరు చెప్పాలి. ఈ రోజు మిమ్మల్ని ఛానల్ పిలిచిందా, మీ ప్రాబ్లం ఛానలా లేకపోతే హీరో అనేది అతనికి చెప్పండి. నా ప్రాబ్లము నేను ప్రమోట్ కాకపోవడం, అది దాన్ని ఎవరు చేయాల్సిన వాళ్ళు చేయలేదు అని చెప్పేసి వచ్చాను మీ దగ్గర. ప్రమోషన్ ఎవరు చూస్తున్నారండి సినిమాకి? నాకు తెలిసి శివాజీ గారు శ్రేయస్ మీడియా వాళ్ళు చూస్తున్నారు. శ్రేయస్ మీడియా వాళ్ళని అడిగాను, అడిగితే చెప్తాం అని అన్నారు. ఇంకేమన్నా శివాజీ గారితో మాట్లాడుకుని అన్నారు. మరి ఎవరు అడగాలంటే ఆయన మెసేజ్ పెడితేనేమో ఫోన్ లో దొరకట్లేదు. అన్ని తానే నడిపిస్తున్న శివాజీ గారు ఎందుకు ఇది చేయట్లేదని మీ ఉద్దేశం? అదిగా వచ్చింది ఇక్కడికి. మీరు నన్ను అడిగితే తిరిగి వచ్చిన మీ ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రమోషన్ అన్ని తానే నడిపిస్తున్నారు, మరి ఎందుకు మిమ్మల్ని పక్కన పెడుతున్నారు? ఎందుకు పక్కన పెడుతుంది చెప్పాల్సింది ఆయనే కదా. అడగండి సార్, మరి అడగండి. శివాజీ గారు బిజీగా ఉంటారు, అయినప్పటికీ మనకి ఫోన్ లైన్ లో వచ్చింది మీకు ఆన్సర్ చెప్పడానికి. మీరు అడగండి, ఎందుకు చెప్పారు అడుగు చూద్దాం. ప్లేట్ దగ్గర తీసుకోవడం తెలియదండి నాకు. శివాజీ గారు నేను ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్లు పరిచయం చేశాను, ఎంతో మంది కెమెరామెన్లు పరిచయం నేను చేశాను. చెప్పాను ఈ సినిమాకి తనే ఆయనే పని పరిచయం చేశారు. ఈ సినిమా ఛాన్స్ రావడం ఆయనే కారణము. బెక్కే వేణుగోపాల్ గారు కూడా కారణం. ఇద్దరు కలిసి నన్ను ప్రమోట్ చేశారు. ప్రసాద్ రెడ్డి, రమేష్ రెడ్డి, అన్నం రెడ్డి ప్రొడ్యూసర్స్. వాళ్ళకి రిలేటెడ్, నాకు సంబంధం లేదు. అయినా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, చక్కగా సినిమా తీసాము. వీళ్ళిద్దరు దగ్గరుండి సినిమా తీపించారు. నాతో తక్కువ బడ్జెట్లో తీపించిన ఘనత శివాజీ గారిదే అని కూడా నేను చెప్పాను. ఆయనకి మెసేజ్ పెట్టా, మీరు చాలా గొప్ప వాళ్ళు సార్, నాకు ఈ సినిమా ఇచ్చి ఛాన్స్ ఇచ్చి నన్ను ఇంత ప్రమోషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వస్తుందేమో. రిలీజ్ బిఫోర్ పెట్టా, రిలీజ్ అయింది, బాగా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత 3 రోజులు 4 రోజులు 5 రోజులు నేను కనపట్లేదే, ఎవరికి తెలియట్లేదే. జనాలు నన్నే తిరుగుతున్నారు. ఏంటి శివాజీ గారు వెళ్ళిపోతున్నారు, అన్ని ఆయన్ని తనయ్య చేశారని అంటున్నారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోట్ చేశారంటున్నారు. నువ్వేం చేసావు, రైటర్ ఏం చేశారు అంటున్నారు. నా కెమెరామెన్ ప్రమోట్ చేశా, నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోట్ చేశా, నా డైరెక్టర్ ప్రమోట్ చేశా, ప్రతి వాడి పేరు చేశా. మరి వాళ్ళిద్దరు డైరెక్టర్ ఈ రోజు ఎందుకున్నాడు సార్? మరి మీరు చేస్తే డైరెక్టర్ ప్రమోట్ అయింటే ఇప్పటికి గోల్ ఎందుకుంటుంది సార్? శివాజీ గారు చిన్న విషయం అండి. ఇప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ కావడమే కష్టంగా ఉందని చెప్తా ఉంటారు. అలాంటిది చిన్న సినిమా అయినా దీనికి మంచి టాక్ వస్తుందండి. అలా ఇలాంటి టైంలో ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటారు? ఈ కాంట్రవర్సీ ఎందుకంటారు? 3 కోట్లు చేసిందండి, వారం కూడా కాలేదు ఇంకా. బ్రహ్మాండంగా ఆడుతుంది. రియలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. బట్ ఈ కాంట్రవర్సీ ఎందుకు అంటారు శివాజీ గారు? డైరెక్టర్ మీరు కూడా ఉన్నారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఈ రోజు ఎందుకు పాపం ఈ రోజు సినిమా 3 కోట్లు వచ్చిందని సార్ చెప్తున్నారు, సినిమా బాగా ఆడుతున్నా సార్ చెప్తున్నారు, అన్ని బాగా ఆడుతున్నాయి. కానీ డైరెక్టర్ ఒక్కరు సైడ్ అయిపోతుంటాడు. ఎందుకని? ఎందుకు అవ్వాలా? ఆ సక్సెస్ లో నేనుగా కారణం, మరి నేను ఉండాలిగా. నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లా? మరి నేను ఎలా తెలుస్తుంది అండి? డిజైన్ చేసేది మీరు, చేసేది మీరు, నాకు ఎలా తెలుస్తుంది అంట? నా సినిమా నేను డైరెక్ట్ చేయాలని చెప్పుకోవాలి పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. నన్ను చూసినప్పుడు నేను వెళ్తున్నాను, శ్రేయస్ మీడియా వాళ్ళు పబ్లిసిటీ చూస్తున్నారు, నేనేం చేయనయా? ఏమన్నా చాలా వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, ఆయన అడగంటారు. నీకు అన్నం పెట్టిన దానికి చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చావు ఈ రోజున. 20 సంవత్సరాలు నేను అదే చెప్పాను. నేను తప్పు పట్టలేదు శివాజీ గారిని. నేను ఏ విషయంలో తప్పు అనుకుంటున్నానంటే, నన్ను ప్రమోట్ కానికపోవడంలో తప్పను తప్ప, ఛాన్స్ ఇచ్చింది ఆయన్నే, ఎంకరేజ్ చేసింది ఆయన్నే, సినిమా తీసింది ఆయన చెప్పాను క్లియర్ గా. నేనేమి ఎవరు నేను తప్పట్లేదు, ఎందుకంటే నేను అన్న మీద ఉన్నాను. నేను అలాగే ఒకరు ఇచ్చిన ఛాన్స్ ని కాదనట్లేదు. నేను చెప్పండి సార్ కదండి బాబుజీ, మీకు వదిలేండి.
మిమ్మల్ని అనడానికి వచ్చాడు. ఆర్టిస్టులు ఎందుకు చూపిస్తారు? శివాజీ గారు అతను ఎవరిని అడుగుతున్నాడో ఎవరిని అడగడానికి వచ్చారో అందరికీ తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసండి. పాపం ఈ ప్రోగ్రామ్ తర్వాత అయినా అతన్ని పాపం నెక్స్ట్ ఏదైనా ఛానల్కి వెళ్తే అతను తీసుకెళ్తే మా ప్రయత్నం ఫలించినట్లు అతని ఆవేదన కూడా దూరం చేసిన వాళ్ళు అవుతారండి. మేము పిలుస్తాం సార్, సాయంత్రం రండి, అందరు కలిసి రండి, డైరెక్టర్ తీసుకొని రండి దయచేసి. మీరు మీ పక్కన డైరెక్టర్ కూర్చుంటే చూడాలని ఆశ ప్రేక్షకులతో పాటు మాకు ఉంది సార్. పాప అతను ఆవేదన చూసిన తర్వాత యాదవ్ గారు అడుగుతున్నారు, సో నన్ను ఇక ముందన్నా చేసే ప్రమోషన్లో నన్ను భాగస్వామిని చేస్తారా లేదా అని శివాజీ గారు అని మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నారు సార్. శివాజీ గారు అడిగండి సార్. హలో ఉన్నారండి. హలో సార్. శివాజీ గారు సార్ వింటున్నానండి. హలో హలో ఏంటి సార్ ఇప్పుడు మన ప్రమోషన్ ఏంటి? ఇప్పటికైనా నేను వస్తానా లేదా మీరు ఒకరే చేస్తారా? ఒక్క నిమిషం, నేను సాక్షి గురుగారితో గురుగారు సార్ సాక్షితో మాట్లాడటానికి కాదు సార్ మీకు ఫోన్ చేసింది. డైరెక్టర్ గారు చదువుతున్న బాధను అర్థం చేసుకోమని అతను మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడండి. యాదగిరికి చెప్తాను ఈ విషయం. యాదగిరి ఛానల్స్ వాళ్ళని ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు, ఎవరిని పిలిస్తే పబ్లిసిటీ అనేది అవన్నీ కూడా వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. అది వాళ్ళ నిర్ణయం, నా నిర్ణయం కాదు యాదగిరి. మళ్ళీ చెప్తున్నా, రేపటి నుంచి పిలుస్తారంటే నేను నిన్ను తీసుకెళ్లి పిలవటానికి నేనేమన్నా నేను నీకు రైట్స్ రాసి ఇవ్వలేదు, నేను తీసుకెళ్తానయా అని. ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు మీకు ఒక టీం పరంగా వెళ్తామా లేదా మీరు సోలోగా మీరు పిలిచేసి మీరు వెళ్ళిపోతారండి? అది వాళ్ళని అడగవయ్యా. ఇప్పుడు ప్రోగ్రామ్ మీకు చెప్పిన వాళ్ళని ఎలా అడుగుతా సార్? నేనైతే పిలవను. ఇది కూడా చెప్తాను. ఎందుకు పిలరు? అది ప్రొడ్యూసర్ నేను పిలవటం ఏంటంటే నేను నీ అసిస్టెంట్నా? మీరు నా అసిస్టెంట్ ఎందుకు అవుతారండి? మీరు హీరో. శివాజీ గారు శివాజీ గారు నాకేం సంబంధం, నేను నీకు అసిస్టెంట్ నా అని మీరు అనటం అంటే మీరు ఒక డైరెక్టర్ గా తీసుకెళ్ళాలి కదా అని అతను ఆశపడుతున్నాడండి. ఆశలో తప్పు లేదు, అతని సక్సెస్ లో నేను పార్ట్ అవ్వాలి అనుకోవటంలో తప్పు లేదు. మీరు ఒక పాపులర్ యాక్టర్ గా, ఒక పాపులర్ హీరోగా మీరు ఎప్పుడన్నా మైక్ తీసుకుంటే మీ దగ్గర నుంచి చాలా మోరల్స్ ఆశిస్తూ ఉంటారండి ఎవరైనా కానీ. మీరు బాగా మాట్లాడతారు, వెరీ గుడ్ స్పీకర్, యువర్ వెరీ గుడ్ ఆరేటర్. అలాంటిది మీరు నాకేం సంబంధం అంటాం పాపం డైరెక్టర్ గారిని బాధపడుతున్నట్టు. అది కాకుండా ఆయన అన్నం పెట్టిన చేతులతోనే ఈరోజు మంచి గిఫ్ట్ ఇచ్చావంటే అన్నం పెట్టాను నేను ఆఫీస్ బాయ్ కాదు కదా, నేను డైరెక్టర్ని. ఇది కమర్షియల్ సినిమా, నాకు రెమ్యునేషన్ అనుకున్నారు, అది 3 నెలలు అనుకున్నారు, 18 నెలలు అయింది. దాన్ని వస్తే తర్వాత మాట్లాడదాం. కానీ ఒక అన్నం పెట్టి అన్నం ఏంటండి, దీనిలో రెవెన్యూ పరంగా డిపెండ్ అవుతుంది, వర్కౌట్ అయ్యే విషయం ఇది. అలా చెప్పకూడదు కదా. మాకు ఛాన్స్ ఇచ్చారు, సినిమా తీసాము, అది రిలీజ్ అయింది, హిట్ అయింది కదా. కానీ ఇప్పుడు మన అలా మాట్లాడే ప్రమోషన్ తీసుకెళ్ళకపోవడం ఏంటండి? నేను హౌస్ బాయ్ కాదు కదా, నాకు అన్నం పెట్టాను చెప్పడానికైనా. శివాజీ నేను చేసుకోవటం ఏంటి? నీకు ఇన్ని సంవత్సరాల నుంచి నీకు తెలియట్లేదా? నన్ను ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు కానీ నన్ను ప్రమోట్ చేసుకోవడానికి పిచ్చోడా? నాకు మిమ్మల్ని పిలవట్లేదు సార్, సినిమా పరంగా హీరో కాబట్టి మీరు పిలుస్తున్నారు. అందరు మేము సపరేట్ పిలిస్తే వేరే విషయం అవుతుంది. ఈ సినిమా తరపున మీకు ఎంత ఉందో హక్కు, నాకు అంత హక్కు ఉంది. మనం వెళ్ళాలి మీడియాకి. ఎవరు వెళ్ళాలనేది ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారు, లేదా మీడియా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనం డిసైడ్ చేయలేము యాదగిరి, నాకు సంబంధమైన విషయం ఇది. ప్రొడ్యూసర్లు అమెరికాలో ఉన్నారు, ప్రమోషన్ అంతా మీరే చూస్తున్నారని చెప్తున్నారండి రేవంత్ గారు. మీరు అసిస్టెంట్ అని మీరు అంటున్నారు, నేను ఆఫీస్ బాయ్ అని డైరెక్టర్ అంటున్నారు. ఇది చూస్తుంటే ఫైనాన్షియల్ గా అయితే మీరు గొడవలు లేవు కదండి శివాజీ గారు? సార్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఫైనాన్షియల్ గొడవలు ఉంటే అతనికి అగ్రిమెంట్ ఉంది, అతని చేతులతో సంతకాలు పెట్టించుకున్న అతను తీసుకున్న క్యాష్ తాలూకు ఓచర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఆ టెన్షన్ ఏం లేదండి. విషయం ఇక్కడ టెన్షన్ ఏంటంటే ఆ టెన్షన్ ఉంటే అది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళేది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళేది. అది కాదు ఇప్పుడు టెన్షన్. సాక్షి వాళ్ళు మీడియా వాళ్ళు టెక్నీషియన్లు ఎందుకు పిలవట్లేదు, ఓన్లీ హీరోలు ఎందుకు పిలుస్తున్నారు? అది మీడియాకి సంబంధించిన విషయం, ఆ ఛానల్కి సంబంధించిన విషయం. నన్ను క్వశ్చన్ చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. మీరు అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే. నిజంగా అయితే డైరెక్టర్ గారు ఈ రోజు కూర్చొని మమ్మల్ని అడగట్లేదు శివాజీ గారు, ఎందుకంటారు?
కాదండి, ఒక హిట్ సినిమా తీసిన డైరెక్టర్ గా కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి మీరు నేను కాంట్రవర్సీ అయ్యే పర్సన్ కాదు, కాంట్రవర్సీ చేయను, ఇప్పుడు కూడా చేయను. నా గురించి అందరికీ తెలుసు. నేను కాంట్రవర్సీకి వెళ్ళాను. నేను ఈ సినిమా చేశాను, ఈ సినిమా వల్ల నేను ఎందుకు ప్రమోట్ కాలేకపోతున్నా అడుగుతున్నాను. అందరికీ తెలుసు నేను కాంట్రవర్సీ కాదు. నేను చేసిన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా తెలుసు. నేను వాళ్ళకి అనుగుణంగానే పనిచేసినాను. యాదగిరి, నేను నీకే సపోర్ట్ చేస్తున్నానే. ఇంత హిట్ సినిమా తీసావు నువ్వు, నేను ఎందుకు పిలవట్లేదు ఛానల్ తోడు? నేను అదే క్వశ్చన్ చేస్తాను. అదే సార్ నేను అడిగేది. మీరు అన్నారు కదా వాళ్ళు రావద్దన్నారు అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఏ ఛానల్ వాళ్ళు రావద్దన్నారు చెప్పండి సార్. డైరెక్టర్ ని ఏ ఛానల్ వాళ్ళు రావద్దన్నారు చెప్పండి సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఛానల్స్ వి ఆర్ ఆస్కింగ్ యూ సార్. కానీ నీతో కానీ నేను వాళ్ళు రావద్దు అన్నారని ఏ ఛానల్ వాళ్ళన్నా సరే నేను చెప్పాను అని అంటే ఈ క్షణం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా. ఈ క్షణం. మరి ఎవరు రావద్దన్నారు? ఎందుకు వెళ్ళట్లేదండి మీరు? సార్ చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు ఛానల్ వాళ్ళని అంటున్నారు. ఛానల్ వాళ్ళ మొత్తం అన్ని న్యూస్ ఛానల్ బిహాఫ్ నేను అడుగుతున్నాను సార్. నేను బాధ్యత ముందు నుంచో అడుగుతున్నాను. ఏ ఛానల్ వాళ్ళు రావద్దన్నారో మీరు చెప్పండి. మీరు రాలేదు, మీరు రావద్దన్నారని రేవంత్ గారు ఆవేదన చెందుతున్నారు. దాని గురించి ఏం చెప్తారో సూటిగా చెప్పండి. మీరు పిలిచారా? ఈ రోజు ఎక్కడున్నాడు సార్? సార్ రేవంత్ గారు సాక్షిలో ఉన్నారు. మీరు తీసుకొస్తే మేము వద్దని లేదు, మీరు తీసుకురా, మేము డైరెక్టర్తో వస్తున్నానని మీరు ఒక్క మాట చెప్తే వద్దన్న ఛానల్ పేరు చెప్పండి సార్. కాదు సార్, మీరు శివాజీ గారు మీరు చర్చని పక్కదారి పట్టించద్దండి. ఇక్కడ డైరెక్టర్ గారు ఆవేదన ఒక హీరోగా, ఒక పాపులర్ హీరోగా ఛానల్స్ అన్ని తిరుగుతూ ప్రమోషన్ అది సక్సెస్ రూట్ లో వెళ్తున్నప్పుడు సినిమాని ఆ పక్కన కూర్చునే అవకాశం నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని పాపం అతను ఆవేదన చెందుతున్నాడు. రేపు పెట్టుకున్నాం అనుకుంటారు. ఆయన ఇష్టానికి చెప్పేసుకుంటూ పోతున్నారు తప్ప నాకు ఎక్కడ వస్తుంది మాకు మా ఆవేదన ఉండదండి. 5 రోజులు ఆయన సినిమా రిలీజ్ అయ్యి నేను ఎవడో తెలియదు దేశానికి. నేను ఏమైపోతున్నా నాకే తెలియట్లేదు. నాకు ఫైనాన్షియల్ కూడా వీక్. నేను 18 నెలలకు పనిచేసే దీనికి ఇచ్చింది ₹1,00,000 నాకు. నేను ఎలా బతున్నాండి? నేను నా ఫైనాన్షియల్ తెలియకపోతే సినిమా ఏం చేయాలి? శివాజీ గారు ఫైనాన్షియల్ మ్యాటర్ ఏది లేదన్నారు. కేవలం ₹1,00,000 అతనికి ముట్టిందని చెప్తున్నారు. దీనికేమంటారు? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చి అమెరికాలో ఉన్నారు సార్. వాళ్ళకి రిప్రజెంటేటివ్ గా మీరున్నారని చెప్తున్నాడు. ఎవరిని అడగాలి? అతను అమెరికా వెళ్ళే స్థాయిలో లేడు. ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నాడండి, ప్రసాద్ రెడ్డి. ఫార్మా ఇండస్ట్రీ హేజన్ ఫార్మాస్యూటికల్స్ ఉంది. అతని పేరు ప్రసాద్ రెడ్డి. అతను ఇక్కడే ఉన్నాడు, రోజు అతనే చూసుకుంటున్నాడు. అతను ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమన్నాడంట. నాకు ఫోన్ చేసినంత నేను యాదగిరి ఏదైనా ఉంటే నేను చెప్తానని పెట్టాను. నాకు సినిమా ప్రొడక్షన్ అంతట్లో ఈ బడ్జెట్ ఇంత తక్కువ కావడానికి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది శివాజీ గారే. ఆ క్రెడిట్ లో అతనికి భాగం చెందుతుందని ముందు చెప్పారు, డైరెక్ట్ గానే చెప్పారు. అలాంటిది ₹1,00,000 అతనికి రావడం వల్ల మీరు సినిమాలు పక్కన పెడితే సమాజం పట్ల కూడా మీరు చాలా బాధ్యతతో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ 18 నెలలుగా కష్టపడ్డ ఒక డైరెక్టర్ కి కేవలం ₹1,00,000 ఇవ్వడం ఏంటండి? అతనికన్నా ₹1,00,000 ముట్టింది. 20 సంవత్సరాలు పనిచేసింది నాకు ఈ సినిమా తీయడానికి వాళ్ళు నా రెమ్యునరేషన్ లేకుండా అయితే తీస్తా ఉన్నారు. నేను ఎవరికి చెప్పాలి? ₹1,00,000 ఒప్పుకున్నారు సార్? ₹1,00,000 ముట్టిందని చెప్తున్నారు. 3 నెలలకి అయిపోద్ది అనుకున్నా. 18 నెలల దాకా వర్క్ అవుతుంది. ఈ రోజు ఇంకా అదే పనిలోనే ఉన్నాను. ఇంకా నన్ను నేను ప్రమోట్ చేసుకున్న పనిలోనే ఉన్నాను. షూటింగ్ ఎలా అవుతుందండి? షూటింగ్ అయిపోయేంత వరకు మాత్రమే మిగతా వాళ్ళందరూ ఒక డైరెక్టర్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యారు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండాల్సి వస్తుంది. అది ప్రొడక్షన్ కి సంబంధించిన విషయం సార్. గురుగారు అతను 1,00,000 అంట చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? పబ్లిసిటీ దగ్గర నుంచి ఇప్పుడు అమౌంట్ దగ్గరికి వచ్చింది. అన్ని వస్తాయి. మనిషి బాధల్లో ఉన్నప్పుడు అన్ని బయటకు వస్తాయి. అర్థమైందా? అతను హీరోగా మాట్లాడుకుంది అంతేనమ్మా. నీకు ఇచ్చింది అదమ్మా. ఏది? నీకు మాట్లాడుకుంది మీరు సినిమా డబ్బులు వచ్చాక ఇస్తానని కూడా అన్నారు. ప్రొడ్యూసర్ అతను కాదు, నా చేతిలో లేదన్న అతను ఈ రోజు ఇప్పుడు శివాజీ ఇప్పుడు అంటున్నారు కేవలం నీతో మాట్లాడుకుంది కేవలం ₹1,00,000 అంతే నీకు ఇచ్చేదని చెప్తున్నారు. అలా ఇస్తారు. అలా పుట్టము సినిమా అయిన తర్వాత వచ్చే డబ్బులు ఇస్తామని అందరికి చెప్పారు. ఒకరికి కాదు, రైటర్ కి చెప్పారు, మిగతా ఎడిటర్ చెప్పారు, అందరికి చెప్పారు. మీరు ఒప్పుకున్న అమౌంట్ ₹1,00,000 కాదా? 3 నెలలు. అది రాసింది కూడా గోపి అనే అతను. ఆ అగ్రిమెంట్ రాసింది కూడా నువ్వు. నేను గోపి కూడా మెసేజ్ పెట్టా, డోంట్ వరీ అది మాట్లాడదాం, డబ్బులు వచ్చాయి కదా మాట్లాడదాం అని చెప్పి అందుకు కూడా చెప్పాడు నాకు. మాట్లాడు, ఇంకా దానికి ఏంది ఇప్పుడు కాంట్రవర్సీ ఉంది దాంట్లో. ప్రమోషన్ చేయట్లేదు గురువా నేను మర్తుకుంటుంటే మళ్ళీ మీరు ఇంకోసారి మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఎక్కడ పెట్టారు? ₹1,00,000 కానీ మళ్ళీ ప్రమోషన్ పెట్టాడు ఇప్పుడు అతను. అవును సార్, నేను అన్ని నా బాధ రెండే సార్. ఒకటి బతుకు తెరుగు కావాలి, 2 నేను సెటిల్ అవ్వాలి. ఉంది సార్ ఇది. మీకు ఎలా ఉందో నాకైతే శివాజీ గారు శివాజీ గారు ఈ రోజు చర్చ అయినప్పటికీ ఈ రోజు డైరెక్టర్ కానీ సమాజంలో మీరు మాట్లాడుతుంది కానీ ఎవరు మాట్లాడినప్పటికీ బతికేది కూడు గుడ్డు కోసమే అందరికీ తెలిసిందే. అతను చెప్తున్నది కేవలం 2 నాకు ఆవేదన ఉందండి. ఒకటి
పబ్లిసిటీ నాకు రావాల్సింది రావట్లేదు, రెండోది ఒకటే అన్నారు కేవలం మరి, 1,00,000 రెండోది రూపాయలు చెప్తున్నారు. కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చారంటున్నారు. మీరు అన్ని నాకు మీరే అసలు ఏమీ నడిపించిన ఇవ్వలేదంటే శివాజీ మీరు గారు నాకు అన్ని ఏమీ మీరే ఇవ్వలేదు. నడిపించిన అసలు శివాజీ గారు ఒక్క నాకెందుకు చేశాను సహాయం నేను. చేయట్లేదు అని అతను ఒక్క అడుగుతున్నారు. చేశాను సార్. అతనికి ఎందుకు మీరు సహాయం చేయట్లేదు అని అతను అడుగుతున్నారు. మీరు ఒక పాపులర్ హీరో, నేను సాయం చేయటం ఏంటి మిమ్మల్ని సార్? నేను సాయం చేయటం ఏంటి? మరి అదే నేను నేను అతను సినిమా అడిగేది. వాళ్ళకి చెప్పండి సినిమా రేవంత్ గారు. 4 కోట్లు పోగొట్టుకున్నా. రేవంత్ గారు నేను చెప్పండి. సాయం చేస్తాను. నేను చేయడం ఏంటి అని అంటున్నారు ఆయన. సాయం అక్కర్లేదు సార్, ఇక్కడ ఎవరు సాయం నాకు అక్కర్లేదు. నాకు ఛాన్స్ ఇచ్చారు, బాగానే ఉంది. ఓకే. కానీ ఈ సినిమాకి వచ్చిన తర్వాత రావాల్సిన దాన్ని అడుగుతుంది తప్ప నేనేం సాయం అడగట్లా. ఓకే. నేను కష్టపడ్డాను, ఓకే. సినిమా హిట్ ఇచ్చాను, హిట్ ఇచ్చిన తర్వాత నేను బాధ్యుని దీనికి. దాంట్లో ఏమో వస్తే నాకు కావాలంట తప్ప. అంటే శివాజీ గారు మీకు ఎలా అయితే అవకాశం ఇచ్చారో శివాజీ గారికి మీరు సక్సెస్ ఇచ్చారంటారు. డెఫినెట్ గా అంతే కదా. కాదని ఎవరున్నారు? దానికి కావాల్సిన మరి ప్రమోషన్ కాదని ఎవరు అన్నప్పుడు మీడియాలో వెళ్ళేసి అసిస్టెంట్ ప్రమోట్ చేయడం ఏంటి? అది బాధ. అసలు బాధ ఏంటంటే నేను ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పానని అతను బాధ అది అంటే- ఎందుకని అలా చెప్పాలి? ఒక సినిమా బాధ ఉండదా? బాధ ఉండదా అంటే ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినప్పుడు నా గురించి చెప్పి ఉంటే నేను ఆనందపడేవాడిని, ఒక ప్రొడ్యూసర్ చెప్పి ఉంటే బాగా ఆనందపడేవాడిని. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పకూడదు అనట్లేదు, దాని సందర్భం ఉంటుంది. నా టెక్నీషియన్ పని చేశారు, నా టెక్నీషియన్ బాగా చేశారు, వాళ్ళందరూ నేను చూస్తాను అని పేరు పేరు తప్పులే. ఇక్కడ డైరెక్టరు, రైటరు, కెమెరామెన్ ఫోకస్ అయ్యే సిచ్యువేషను. ఈ టైంలో వాళ్ళందరినీ అవాయిడ్ చేసి డైరెక్ట్ టోటల్గా అవాయిడ్ చేసి ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అది కరెక్ట్ కాదుగా. మీరు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మీ ఫుటేజ్ చూసుకోండి సార్. మీరు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నేను కానట్టుగా ఉంటుందిగా. అడిగారు నన్ను చాలా మంది. ఈ రోజు ఇప్పుడు మీరు శివాజీ గారి దగ్గర నుంచి ఏం ఆశిస్తారు? సార్ ప్రమోషన్ బాగా జరగాలి, అంతవరకు నేను ఉండాలా. శివాజీ గారు ఆ, అతను ఒకటే ఒకటి ఆశిస్తున్నాడు మీ దగ్గర నుంచి. మేము మీరే promotion- మా మధ్యలో నేను ఎందుకండి, మీరు అడగండి. చేయడానికి మీరు రెడీగా చెప్పండి ఉన్నామండి. రేవంత్ గారు. రేవంత్ గారు చెప్పండి. మేము యాదగిరితో ప్రమోషన్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఛానల్స్ వాళ్ళు పిలిపి ఛానల్స్ వాళ్ళు ఈ అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా చేస్తామండి. శివాజీ గారు, ఇంకోటి సార్, శివాజీ గారు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇది మీరు మాట్లాడుతున్నారు అంటే ఇదంతా మీరందరూ ఇప్పుడు ఇదా first channel శివాజీ గారు ఒక్క పెట్టారు నిమిషం కాబట్టి ఇది ఒక్క నిమిషం. అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా టెక్నీషియన్స్ అందరికి కూడా అవకాశం ఇవ్వాలి ఫస్ట్. శివాజీ గారు, ఛానల్స్ అందరి బిహాఫ్ నేను అడుగుతున్నానండి. ఏ ఛానల్ వాళ్ళు డైరెక్టర్ ని తీసుకురావద్దని చెప్తే నేను మీ ముందు ఇప్పుడు ఫోన్ లైన్ అడుగుతాను సార్. ఎవరైనా చెప్పారంటే నేను ఏ ఛానల్ ఛానల్ వాళ్ళకైనా డైరెక్టర్ వద్దు అని చెప్తే డైరెక్టర్ ని వద్దు అన్న ఛానల్ వాళ్ళకి చెప్పండి సార్, మేము అడుగుతాం. మీ తరపున, మా ఛానల్స్ అందరి తరపున నేను మీకు మాటిస్తున్నాను. మా మొత్తం ఛానల్స్ అందరి తరపున మీకు మాటిస్తున్నాను. ఎవరు చెప్పారు డైరెక్టర్ వద్దని? ఈ రోజు డైరెక్టర్ కూర్చొని మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. అతనికి కావాల్సిందల్లా మీరు వెళ్తున్న ప్రతి ఛానల్లో అతని పక్కన అతను కూర్చోవాలి, మీ పక్కన అతను కూర్చోవాలని ఆశపడుతున్నాడు. మీరు ఎందుకు కాదంటున్నారు? నేను అసిస్టెంట్ నా మీరు అంటున్నారని అతను బాధపడుతున్నాడు. ఎందుకని అంటున్నారు? నన్ను మాట్లాడిస్తారా? చెప్పండి. వాళ్ళకైనా నేను ఫోన్ చేసి యాదగిరిని వద్దు అని చెప్పాను అని అంటే ఈ క్షణం నా పెట్టాబెడ సర్దుకొని నా పిల్లల్ని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. వద్దు అని మీరే తీసుకొస్తాను ఎందుకని లేదు? అదే అతని క్వశ్చన్ అంటే మా క్వశ్చన్ కాదు, అతని క్వశ్చన్. నేను డైరెక్టర్ తో వస్తాను అని అది మీరు ఎందుకు చెప్పలేదు అనేది అతను అడుగుతున్న క్వశ్చన్, మేము కాదు. హలో సార్ ఒక్క నిమిషం అండి. నన్ను మీ ఛానల్ పిలిస్తే నా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేదండి. నేను ఏమంటారు శివాజీ గారు? మీ ఛానల్ కి నన్ను పిలిచారండి సార్. ఏమండి వచ్చేటప్పుడు నేను ఒక్కనే రానా, లేకపోతే మా ఆవిడని మా పిల్లల్ని కూడా తీసుకుంటాను? అది పర్సనల్ ఎందుకు సార్? మీ ఆవిడ పిల్లల గురించి మాట్లాడలేదు, పర్సనల్ వద్దు. బీ ప్రొఫెషనల్ సార్, బీ ప్రొఫెషనల్. ఐమ్ టాకింగ్ అబౌట్ ద సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యామిలీని పిలిచినప్పుడు మీరు వస్తే మేము సంతోషపడతాం. ఫ్యామిలీతో మీరు వస్తే మేము సంతోషపడతాం సార్. మీరు ఫ్యామిలీతో మీరు వస్తే నిజంగా శివాజీ గారి ఫ్యామిలీ ఇదని సాక్షి ప్రేక్షకులు కూడా చూస్తారు, చాలా ఆనందంగా ఉంటుంది. డైరెక్టర్ గురించి కానీ మీ ఫుటేజ్ తీసి చూసుకోండి. డైరెక్టర్ గురించి కానీ, కెమెరామెన్ గురించి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గురించి కానీ, ప్రతి ఒక్క ఎడిటర్ మాకు గొప్పగా చెప్తున్న వీళ్ళందరి గురించి మా డైరెక్టర్ మీరు జెమినీ దాంట్లో ఫుటేజ్ తెప్పించుకొని చూసుకోండి. మీరు ఇది ఇండస్ట్రీకి ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను సవాల్ చేస్తున్నాను. ఏ ఒక్క ఇంటర్వ్యూలో అయినా సరే నా డైరెక్టర్ గురించి మాట్లాడకపోయినా, నా కెమెరామెన్ గురించి మాట్లాడకపోయినా, నా ఎడిటర్ గురించి మాట్లాడకపోయినా, నా టెక్నీషియన్స్ గురించి మాట్లాడకపోయినా ఈ క్షణం ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా. ఆవేశంలో చెప్పండి. ఈ క్షణం 20 సంవత్సరాలు అయింది వచ్చి నేను నన్ను నా నిజాయితీని తగ్గించే పరిస్థితి తీసుకొచ్చిన యాదగిరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పిలిచి పప్పన్నం పెట్టినందుకు అతను నేను కష్టపడి నేను తీయగల నమ్మకంతో చూసి పిచ్చి ఇచ్చారు మీరు. దాన్ని నేను కృతజ్ఞుని, దాని గురించి కాదంట్లే కదా. ఇక్కడ వచ్చేసి కమర్షియల్ యాంగిల్ వచ్చేది. ఎవడైనా వచ్చేది డబ్బుల కోసం, అన్నం కోసం రాడు, వాడి పేరు కోసం వస్తాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, వాడి సినిమా సక్సెస్ అయితే వాడి పేరు ఉంటుంది. కాకపోతే వాడిని నిందిస్తారు, అని తోసేస్తారు పక్కి, వాడికి ఛాన్సే రాదు. నేను అనేది అది. నేను సక్సెస్ అయ్యాను, ఈరోజు సినిమా తీశాను, నా సినిమా, నేను ఎందుకు ప్రమోట్ కావట్లేదు అనేది నేను చెప్పమంటున్నాను.
అంతే తప్ప అన్ని చెప్పాను అని చెప్తున్నారు. మరి మీరు తీసిన ఫుటేజ్ చూసుకోండి, డైరెక్టర్ ఎంత చెప్పారు, ఇంకోరి గురించి ఎంత చెప్పారు, అసిస్టెంట్ డైరెక్టర్ గురించి ఎంత చెప్పారు, ఆయన గురించి ఎంత చెప్పుకున్నారు, అది లెక్క తీయండి, మీరు చూసుకొని తెలుస్తుందిగా. నేనేమి నన్ను ప్రమోట్ చేస్తే పిక్చర్ ఇక్కడ దాకా రావడానికి, నేను తావేశపడడానికి, నన్ను ప్రమోషన్లో తీసుకెళ్తే రాను కదా. మీరు ఇంత టైం వేస్ట్ చేస్తాను, నా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఒక నిమిషం, ఆయన అయిపోయింది, నేను మాట్లాడతాను, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మీరు నేను చేసిన పబ్లిసిటీలో ఫుటేజ్ తెచ్చుకొని మీరు చూసుకోండి. నేను నా డైరెక్టర్ గురించి మాట్లాడకపోయినా, నా టెక్నీషియన్ గురించి మాట్లాడకపోయినా, నా కష్టం గురించి మాట్లాడకపోయినా, నా ప్రొడ్యూసర్ల గొప్పతనం గురించి మాట్లాడకపోయినా ఈ క్షణం ఇండస్ట్రీ నుంచి వదిలేసి వెళ్ళిపోతా. ఎస్, దిస్ ఇస్ మై ఛాలెంజ్. చేశారు ఇప్పుడు కొత్తగా నేను చెప్పాను సార్, ఇండస్ట్రీ వెళ్ళిపోకుండా కదా, నేను ఎవరు నిలబడడానికి. ఆయన ఒక సూపర్ హీరో, ఒక 60 సినిమాలు చేశారు, ఆయన మంచి గొప్ప వ్యక్తి. నేను కొత్తగా వచ్చిన డైరెక్టర్ని, నేను ఇంకా 10 కాలాల పాటు సినిమాలు చేసుకుంటూ ఇక్కడే సర్వ్ అవ్వాలి. నేను కాంట్రవర్సీ అవ్వడానికి కోసం రాలి ఇక్కడ. నేను ఏ ప్రొడ్యూసర్ని తిట్టలేదు, మా ప్రొడ్యూసర్ చాలా గ్రేట్. సినిమా బాగా తీయించడానికి ఆయన డబ్బులు ఇచ్చారు, ఆయన దగ్గర తీయించారు, నా చేత సినిమా ప్రమోట్ చేశారు, సూపర్ హిట్ అయింది. ఈరోజు నేను అడిగేది ఒకటే, నేను ఎందుకు ప్రమోట్ కావట్లేదు సినిమాకి? రేపొద్దున నాకు ఎవడు పెడతాడు? మీరు ఇస్తారా? 1 కోటి రూపాయలు కావాలంటే, 1 లక్ష రూపాయలు కావాలంటే ఇస్తారు, ఇవ్వరు కదా. నాకు ప్రమోట్ అవుతుంది, వాళ్ళు చూస్తే అరే వాళ్ళ నోడే సినిమా చేశారంట, శివాజీ గారితో కూడా చేశారంట, ఒక హిట్ వచ్చిందంట 9 సంవత్సరాల తర్వాత అని పిలిచి ఒక సినిమా ఇస్తే నేను సర్వ్ అవుతాను. అది జరగట్లేదే. నా పర్పస్ సర్వ్ కాకుండా ఆర్గ్యుమెంట్ జరుగుతానుంది. శివాజీ గారు మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయదండి సార్. సినిమాని ఎన్నో కష్టాలకు నష్టాలకు వచ్చి తీసాం, సినిమా సక్సెస్ అయింది. ఏమండి, నన్ను పిలిచిన ప్రతి ఛానల్కి వెళ్ళాను, నా ఆర్టిస్టులు పిలిచినప్పుడు నేను తీసుకొచ్చాను. ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పిలుచుకున్నారు, వాళ్ళే వాళ్ళ పిఆర్ వాళ్ళు పిలుచుకున్నారు, నేను కూడా పిలవలా వాళ్ళని. రెండో థింగ్, డైరెక్టర్ నేను గనక వద్దు అని చెప్పానంటే ఈ క్షణం మా గురువు గారు ఉన్నారు, డాక్టర్ నారాయణరావు గారు, ఆయనకి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను, నేను గనక అలాంటి మాట కనుక అని ఉంటే ఈ క్షణం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను, ఈ క్షణం వెళ్ళిపోతాను. అతను తొందరపడి ఆవేశంలో వచ్చాడు, అతని ఆవేదన గురుగారు. నేను తొందర ఎందుకు పడతాను గురుగారు? సినిమా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరు సర్దుకున్న తర్వాత నేను తొందరపడినా. సినిమా హిట్ అయితే హిట్ డైరెక్టర్కే వస్తా. అరే నేను ఎవడో తెలియకుండా డైరెక్టర్ని ఎలా చేస్తానండి? పేరు ఒకటి చూసుకుని ఉపయోగం ఏంటి అంట? అంటే మీరు మాత్రం బొమ్మలో టీవీ ఛానల్ కూర్చొని ప్రమోట్ చేసుకోవాలి, నేను మాత్రం కింద పేరు చూసుకుంటూ కూర్చోవాలా? కాన్ఫిడెన్స్ లేకపోవడం. పిలిచేస్తారు, సినిమా పిలిచిస్తారు, ఎవడో డైరెక్టర్ సముద్రంలో ఉన్న వస్తారు హిట్ అయితే. సార్ తీసాను కాబట్టి హిట్ అయింది, ఊరికి హిట్ అవ్వలేదు సినిమా, నానా కష్టాలు పడి తీశాను. అదే చెప్తున్నా, నువ్వు తీసావు కాబట్టి వస్తా. మీరు అది చెప్పలేదు, ఇంత గట్టిగా ఇంత ముందు చెప్పి ఉంటే గొడవ వచ్చేది కాదు, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పుకోవడము, మీ గురించి చెప్పుకోవడం సరిపోయింది. సినిమా అంతా నీ గురించి నేను సెపరేట్ గా ప్రత్యేకంగా చెప్పాలి సార్. హిట్ వచ్చినప్పుడు చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. డైరెక్టర్ సినిమా బాగా తీసినప్పుడు, మిమ్మల్ని వరి తీసినప్పుడు చెప్పాలి డైరెక్టర్ గురించి. నీ ఒక్కడి గురించే చెప్పను, నా ఒక్కరి గురించి చెప్పమనట్లే, అందరి గురించి చెప్పమంటాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గురించో, ఆఫీస్ బాయ్ గురించో, డ్రైవర్ గురించో చెప్పమనట్లే. వాళ్ళ సినిమా వాళ్ళు పని చేస్తారు, కానీ క్రియేటివ్ గా బ్రెయిన్ పెట్టి సినిమా విజువల్ తీసే వాళ్ళ గురించి చెప్పాలా, రాసే వాళ్ళ గురించి చెప్పాలా? చెప్తాను నేను ఫస్ట్, ఎందుకంటే వాడు నాకు టయానికి అన్నం పెడతాడు. నేను డబ్బులు ఇచ్చినా నేను నా ఆఫీస్ బాయ్కే చెప్తా, నా అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తా, నా అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తా, నా డైరెక్టర్లకు చెప్తా, నా కెమెరామెన్ కి చెప్తా, నా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తా, ప్రతి వాడికి పేరున చెప్తా. నేనేం చెప్పాలి? డైరెక్టర్ గారు గురించి ఎందుకు చెప్పలేదనేది సార్. మీ దాంట్లో మీ ఫుటేజ్ తిప్పి చూసుకోండి సార్, తిప్పి అదే క్వశ్చన్ వేస్తా ఉన్నారు నన్ను. మీకు అతనికి కావాల్సింది అతనికి మీరు ఒక హామీ ఇచ్చేయండి సార్, మా ఈ ప్రయత్నం సఫలమైనట్టు రేపు జరిగే ప్రమోషన్ లో డైరెక్టర్ గారిని తీసుకెళ్తారని చెప్తే. గురుగారు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి సార్, ఇది ఏం సార్ ఇది అసలు? అంటే ఇతను పట్టించుకోవద్దంటారా? సినిమాలు గ్యారెంటీగా వస్తాయి. రేవంత్ గారిని పట్టించుకోవద్దంటారా? శివాజీ గారు రేవంత్ గారిని వద్దంటారా, పట్టించుకోవద్దంటారా? చెప్పండి. రేవంత్ గారిని పట్టించుకోవటం మీరు డే 1 ఎందుకు పట్టించుకోలేదని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చాడు, అతనికి ఆన్సర్ చెప్పండి మీరే. అతన్ని అడగండి సార్, మరి ఎందుకు వచ్చాడు అతను? అతను మరి సాక్షికే వచ్చి అడుగుతున్నాడు సార్, మిమ్మల్ని అడుగుతున్నాడు సాక్షి త్రూ. ఒకటి సార్ శివాజీ గారు, మీరు రేపు ఎక్కడికి ప్రమోషన్కి వెళ్ళినా డైరెక్టర్ గారిని తీసుకెళ్తారని ఒక మాట అతనికి చెప్తే అతను సంతోషిస్తాడు. చూస్తున్న ప్రేక్షకులకి సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మహా ఛానల్ వాళ్ళు పిలిచారు, అతన్ని కూడా పిలిచారు. దాని తర్వాత టాలీవుడ్ ఛానల్ వాళ్ళు పిలిచారు, అతన్ని కూడా పిలిచారు, నన్ను పిలిచారు. వాట్ నాన్ సెన్స్ ఆల్ దిస్ అండి. సో ఆ ఛానల్లో ఇద్దరిని కలిసి చూడొచ్చు అంటారా? ఓకేనండి రేవంత్ గారు. నిన్న టీవీ9 కి మనం వెళ్ళి చేశారండి. అతను ఏంటని చెప్పండి, ఇంకేం చేయాలి నేను? నా పబ్లిసిటీకి డబ్బులు ఎవరు అక్కడ ఏమైనా ప్రసాద్ రెడ్డి గారు సార్ ఇంత సినిమా తీసి అందులో చేసుకోమంటాడు.
వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడానికి 15 రోజులు పట్టి నేను ఆ టెన్షన్ లో పడినా. ఇతను పాపం ఈ మహానుభావుని ఇతను నేను అన్నం పెట్టినందుకు నాకు ఇచ్చిన గిఫ్ట్ కోసం దీని గురించి ఆలోచిస్తున్నా. నేను ఏం చేయాలి చెప్పండి? నా పోస్టర్లు 2వ తారీఖు గురుగారు శివాజీ గారు ఏం సార్ వద్దు సార్, మిమ్మల్ని అడగడానికి వచ్చాడు, మీరే సమాధానం చెప్పి పంపండి సార్. సాయంత్రం మాత్రం మీరు అతను ప్రైమ్ టైమ్ లో పిలిచి సినిమా గురించి అడగండి సార్. అయినా మీకు కూడా థ్యాంక్స్ అండి, ఇంత మంచి పబ్లిసిటీ ఇచ్చారు, మైలేజ్ ఇచ్చారు సాక్షి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ క్లారిఫికేషన్ కూడా అతనికి రావాలి, అతనికి మంచి జరగాలి, అతను ప్రమోషన్ లో పాల్గొనాలనే మా ఈ ప్రయత్నంలో మీరు పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ శివాజీ గారు. ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చెప్తున్నారండి నాకు కాదండి, ఇదే చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఓహో ఏమే చెప్పారండి సినిమా గురించి. ఆ రోజున నేను అందరిని క్వశ్చన్ చేశాను. బ్రహ్మాండంగా ఆడుతుందని మీరు చెప్పారు, రివ్యూస్ మేము మాట్లాడాము, మీరు సాక్షి స్టూడియోస్ కి వచ్చింది మీకు తెలుసండి, అంతా బాగుంది. ఈ రోజు డైరెక్టర్ కూడా భాగస్వామ్యం చేసుకుంటే అతను ఆనందిస్తాడు. సార్ గురుగారు గోలగా మీ గోలగా అనిపించవచ్చు, నాకైతే ఇది కడుపుకోత. చెప్పండి గట్టిగా చెప్పండి. 4 సినిమాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. మీరు 4 వచ్చు 40 వచ్చు, ఈ రోజు ప్రమోట్ కాకుండా 4 ఇస్తే ఏది ఇస్తే నాకు నీతో మేము ఆడ పని చేస్తాం సార్, మాకు వద్దులే బాబు నీతో గోల. పర్లేదు సార్ పర్లేదు డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి అన్నం పెట్టి ఏదో తింటాం దేనికి మధ్యలో అన్నం పెట్టాలని మాట వద్దు సార్. మనం పని చేసాం, ఒక సినిమా చేసాం, నేను డైరెక్టర్ని. స్వామి నిన్ను రేపు నుంచి ప్రతిదాని పిలవమని చెప్పమని చెప్పి ఆ డైరెక్టర్ కి ఆ ప్రొడ్యూసర్ కి చెప్తాను, అలాగే ప్రతి ఛానల్ వాళ్ళకి చెప్తాను, ఎవరన్నా పిలవకపోతే పోయి వాళ్ళని ఉతుకు. థ్యాంక్ యూ శివాజీ గారు, వాళ్ళు అడిగితే చాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో శ్రవణ్ గారు, సో శివాజీ గారే పాపం ప్రత్యక్షంగా అతను చెప్పారు. అదే సార్ కోరుకుంది, ఇక్కడ కోట్లు కోరుకోం. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చేది కోటి ఆశలతో వస్తారు డైరెక్టర్లు, కావాలని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడతారు. వాళ్ళ విజన్ కాసి మూట కట్టుకొని స్క్రీన్ మీద తీసుకెళ్ళడానికి వెళ్తారు. ఏదో సినిమా వచ్చిందని ఛాన్స్తో దాన్ని కసిగా తీసడానికి ట్రై చేస్తారు. ఆ తీసి అది సినిమా మీద ఆడినప్పుడు దానికి వాల్యూ వస్తుంది. ఆ రోజు ఆ పేరు కోసం చూసుకుంటుంటాడు. ఆ పేరు కూడా పొందకుండా వాడు ఎక్కడో అట్టడుగుని అలిగిపోతే ఏం ఉపయోగము? వాడు 15 సంవత్సరాలు లైఫ్ పోయే, వాడు ఎవడు కనపడకపోయా. అది జరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇంత డిబేట్ మన దేనికి చేసాము అనే దానికి ఈరోజు శివాజీ గారు అంటే ఏం మాట్లాడినప్పటికీ చివరిలో అతను చెప్పింది రేపటి నుంచి ఏ ప్రమోషన్కి తీసుకెళ్ళినా డైరెక్టర్ని పిలుస్తాం అని చెప్పారు. సో సాక్షి ద్వారా ఈ డిబేట్ జరిగినందుకు, శివాజీ మిమ్మల్ని పిలుస్తా అన్నందుకు మీరు కొద్దిగా ఆనందపడుతున్నారని ఆశ. ఓకే, సో థ్యాంక్ యూ అండి డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ. సో బూచమ్మ బూచోడు సక్సెస్ బాటలో పయనిస్తుంది. సో డైరెక్టర్ చెందిన ఆవేదనకి, శివాజీ ఇచ్చిన క్లారిఫికేషన్కి అంత బాగుంది. సో రేపటి నుంచి ప్రమోషన్లో పాల్గొంటారు. సో డైరెక్టర్ గారికి కూడా 4 మంచి సినిమాలు రావాలి, అంతా ఇండస్ట్రీ బాగుండాలనే సాక్షి కోరుకుంటుంది. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.